సార్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ నా వాయిస్ క్లియర్ సార్? సూపర్ సార్, వాయిస్ కొంచెం గట్టిగా రావాలి. వాయిస్ క్లియర్గా లేదా సార్? వాయిస్ కొంచెం లౌడ్ గా రావట్లేదు. గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ క్లియరా సార్ ఇప్పుడు? ఓకే సార్, క్లియర్ సార్, క్యారెన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఈరోజు నన్ను ఈ జూమ్ సెషన్కి ఇన్వైట్ చేసిన మా శివరామ్ సారు, మై ఫ్రెండ్, ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ శివరామ్ సార్. ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఎంఎస్ఆర్ ఆర్మీ అని ఒక మంచి అసోసియేషన్ని ఏర్పాటు చేసిన మా గ్రేట్ లెజెండరీ లీడర్ మా గురువు గారు మా లక్ష్మీ సార్కి, నేను సార్కి ఏకలవ్య శిష్యుడిని. సార్ని, మా లక్ష్మీ సార్ని చూసి చాలా నేర్చుకున్నాను నేను. మా గురువు గారు అడుగు జాడల్లో మా టీంని చాలా ముందుకు తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఈ ప్లాట్ఫామ్కి పరిచయం చేసిన, నన్ను తీసుకొచ్చి నా చేయి పట్టుకొని నన్ను నడిపిస్తున్న మా గురువు గారు, నా దేవుడు, గ్రేట్ లెజెండరీ లీడర్. పేదవాళ్ళ కోసమే పుట్టిన చాలా మంది ఈ భూమి మీదకి వచ్చి ఉంటారు, కానీ పేదవాళ్ళ కోసమే పుట్టి నిరంతరం పేదవాళ్ళ కోసమే పని చేస్తున్న ఏకైక ఒకే ఒక మనిషి, ఒక శక్తి, గ్రేట్ లెజెండరీ లీడర్ మా ఎంఎస్ఆర్ సారు. ఎంఎస్ఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎంఎస్ఆర్ గారు అంటే నాకు నిజంగా చాలా ఎంత ఇష్టం అంటే అది నేను ఏ రోజు మాటల్లో చెప్పలేను. ఎంఎస్ఆర్ అనే పదానికి నా అబ్జర్వేషన్ వేరే, నా మీనింగ్ వేరే. ఎంఎస్ఆర్ గారు అంటే ఆయన పేరు అయి ఉండొచ్చు, కానీ ఎంఎస్ఆర్ గారు అంటే నేను నా టీంలో ఎక్కువ చెప్పేది ఎం అంటే మోటివేషన్, ఎస్ అంటే సెక్యూరిటీ, ఆర్ అంటే రిలేషన్షిప్. ఈ మూడు ఆయన మెయింటెనెన్స్ చేస్తున్నాడు కాబట్టి, ఆ మూడు ఎక్కడ తగ్గకుండా చూసుకుంటున్నాడు కాబట్టి ఇంతమంది పేదవాళ్ళు ఆయన వెనక నడుస్తున్నారు, ఇంతమంది పేదవాళ్ళు ధనవంతుల కింద మారుతున్నారు. థ్యాంక్ యూ గురూజీ, నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు. నా 3 జనరేషన్స్ కాదు, నేను బతుకున్నంత కాలం, నా కొడుకు నా మనవడు బతుకున్నంత కాలం మీకు కృతజ్ఞతగా, మీ పేరు ఎక్కడికో తీసుకెళ్లే అంత స్థాయి నాకు లేదు, మీ పేరు చెడగొట్టకుండా ఉంటే చాలు, మీ పేరుని ఎక్కడ చెడగొట్టకుండా నేను బతికితే చాలు అని అనుకుంటున్నా గురూజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు శివకోటి అండి, నేను ఒంగోలు నుంచి, ఒంగోలు టీం హెడ్. నేను స్టార్ట్ చేసేటప్పుడు, ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఎంఎస్ఆర్ అసోసియేషన్లో చాలా మంది లీడర్స్ ఒంగోలులో ఉన్నారు. అప్పటికే మీటింగ్స్ చాలా జరుగుతున్నాయి, నాకంటే ముందు వచ్చిన లీడర్స్ చాలా మంది ఉన్నారు. నేను వచ్చే టయానికి ఎవరెవరున్నారు ఏందనేది నాకు తెలియదు. నేను వచ్చి నిలబడిన తర్వాత అప్పుడు దాకా ఎంఎస్ఆర్ గారు ఒంగోలులో మీటింగ్స్ కొన్ని చేసున్నారు. నేను వచ్చిన తర్వాత మీటింగ్స్ అనేది స్టార్ట్ అయినాయి. నేను ఒక్కడిని నిలబడటం వల్ల ఇప్పుడు దరిదాపులుగా నా కింద ఒంగోలు టీం కింద ఉన్న లీడర్స్ ఎంతమంది తయారయ్యారంటే, ఒక లీడర్ నిలబడితే ఎంత పెద్ద వ్యవస్థ నిలబడుతుందో నా టీమే ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను నిలబడటం వల్ల నా కింద ఉన్న పెద్ద పెద్ద లీడర్స్, శ్రీదేవి మేడం కానీ, సురేష్ సార్ కింద ఉన్న పెద్ద పెద్ద లీడర్స్, సురేష్ సార్ కంటే ఇంటెలిజెంట్, సురేష్ సార్ కంటే టాలెంటెడ్ ఆనంద్ సారు, రవి సారు, ఇట్లా చాలా మంది లీడర్స్ నా టీంలోకి రావడం జరిగింది. సురేష్ సార్ లెగ్, మన శ్రీదేవి మేడం లెగ్ తీసేస్తే, పక్కన పెడితే మెయిన్ లెగ్ అది తీసేస్తే నా సైడ్ లెగ్స్ లో ఉన్న రాంబాబు సారు, వెంకటేశ్వర సారు, పర్వీన్ మేడము, రవి సారు, నాకున్న టోటల్ లెగ్స్ లో నేను ఇప్పుడు డైమండ్ డైరెక్టర్ క్యాడర్ లో ఉన్న 4 లెగ్స్ లో 4 ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ సింగరాయకొండ, చేమకుర్తి, టంగుటూరు, మద్దిపాడు, అద్దంకి, నరసరావుపేట, కావలి, హైదరాబాదులో ఉప్పలు, ఇంకపోతే అరుణాచలం, ఖమ్మం,
ఇట్లా చూసుకుంటే నా టీము పాయలు పాయలుగా విడిపోయి పెద్ద టీం అయిపోయింది సార్. ఇప్పుడు వాళ్ళందరి దగ్గర నుంచి నాకు యావరేజ్గా ఫర్ మంత్ నా హైయెస్ట్ ఇన్కమ్ 88,850 రూపాయలు. యావరేజ్గా నాకు 70,000 చిల్లర, 72, 75 అలా వస్తున్నాయి ఫర్ మంత్. నేను ప్రజెంట్ డైమండ్ డైరెక్టర్ క్యాడర్లో ఉన్నా. ఇది సార్ నేను స్టార్టింగ్ ఈ ప్లాట్ఫామ్లోకి రాకముందు చాలా సెక్టార్స్లో జాబ్ చేశాను సార్. నాది డిగ్రీ క్వాలిఫికేషను 2004లో 2004లో నేను నా ఒంగోలులోనే ఐఎన్జి వైశ్య బ్యాంక్ అంటే ఇప్పుడు ప్రజెంట్ కోటాక్ మహేంద్ర ఐఎన్జి వైశ్య బ్యాంక్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ 2004లో నేను జాబ్లో జాయిన్ అయ్యే టయానికి మా ఫ్రెండ్ సర్కిల్లో ఎవ్వరూ జాబ్లో లేరు, అందరూ చదువుకుంటూ ఉన్నారు. నా పరిస్థితి వేరు, మిగిలిన వాళ్ళ పరిస్థితి వేరు. నా పరిస్థితి అప్పుడున్న పరిస్థితి ఏంటంటే తినటానికి 3 పూట్ల మనం ఏ మనిషి అయినా భోజనం చేయాలి. మేము ఒక్క పూట తినటానికి మాత్రమే ఉంది. అలాంటి పరిస్థితుల్లో నేను జాబ్లోకి వెళ్ళటం జరిగింది. ఈ జాబ్ 2004లో నేను స్టార్ట్ చేసి ఒంగోలు తర్వాత గుంటూరు ట్రాన్స్ఫర్ చేశాను. నన్ను గుంటూరులో 6 మంత్స్ 2004లో జాబ్ చేశాను. తర్వాత హైదరాబాద్ అమీర్పేట మైత్రివనం బ్రాంచ్లో 1 ఇయర్ పాటు జాబ్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని మానేసి రిలయన్స్ క్రెడిట్ కార్డ్ లక్డీ కపుల్ బ్రాంచ్లో 1 ఇయర్ పాటు జాబ్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఎంత జీతం ఇచ్చినా సరిపోదు, ఈ హైదరాబాద్ని అర్జెంటుగా వదిలేసేయాలని చెప్పి అక్కడి నుంచి హైదరాబాద్లో పెట్టేబేడ మొత్తం సర్దుకొని ఇండియా ఇన్ఫో లైన్లో నా జాబ్ అనేది జర్నీ అనేది స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి నెల్లూరు, కావలి, ఒంగోలులో సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యి తర్వాత ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, తర్వాత ఈ రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, ఫైనల్గా 2012లో రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో నా జాబ్ సెక్టార్ మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పటికే నేను 2004 నుంచి 12 దాకా చాలా రకాల జాబ్స్ చేశాను మార్కెటింగ్ ఫీల్డ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కార్పొరేట్ సంస్థలు ఎలా చేస్తాయి, ఎలా ఫంక్షనింగ్ అవుతాయి, ఈ మార్కెటింగ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఒక లీడర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంది, ఒక మార్కెటింగ్ స్కిల్స్ ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ నేను సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ దగ్గర నుంచి ఒక ఏరియా మేనేజర్ దాకా మార్కెటింగ్లో అన్ని డెవలప్మెంట్స్ చేసి కార్పొరేట్ సంస్థలో నాకు 7 సర్టిఫికేట్స్ ఉన్నాయి. సీనియర్ మంచి మార్కెటింగ్ స్కిల్స్ కలిగిన వ్యక్తిగా నాకు 7 సర్టిఫికేట్స్ ఇచ్చింది. ఐసిఐసిఐ ప్రొటెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్లోనే 4 సర్టిఫికేట్స్ పొందటం జరిగింది నాకు. నెల్లూరులో ఐసిఐసిఐ బ్యాంక్ చీఫ్ టోటల్ ఇండియా ఇండియాకి ఇన్ఛార్జ్ అయిన ఒక వ్యక్తి నాకు సర్టిఫికేట్ కూడా ఇవ్వటం జరిగింది. అన్ని మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న నేను 25,000 జీతంకి పనిచేయడం నాకు ఇష్టం లేక ఈ జాబ్స్ అన్ని మానేసి 7 లక్షలు ఖర్చు పెట్టి నేను ఓన్గా గ్లాస్ షాప్ అనేది ఒంగోలులో పెట్టడం జరిగింది. ఈ షాప్లో 7 లక్షలు పెట్టి పెట్టినా కూడా మనకి 30-40 వేలకి మించి అక్కడ ఇన్కమ్ రావట్లేదని ఆ డైలమాలో ఉన్న టైంలో ఒక వ్యక్తి మా ఇంటికి వస్తానని ఫోన్ చేయడం జరిగింది. మా మిసెస్ మాది చాలా చిన్న ఇల్లు సార్, మీరు వస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు, ఇంట్లో అందరు చుట్టాలు ఉన్నారు అని చెప్పి మీరు అక్కడే ఉండండి అని మా ఆయన్నే పంపిస్తానని నన్ను పంపించడం జరిగింది. ఆ రోజు పాత మార్కెట్ సెంటర్లో సెయింట్ తెరీసా చర్చ్ ముందు కియా కార్ అప్పుడే కొన్న కియా కారు ఆగుంది సార్. ఆ కియా కారులో డోర్ తీసుకొని చూస్తే లోపల ఒక వ్యక్తి డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉన్నాడు. నన్ను డ్రైవింగ్ సీట్ పక్క సీట్లో కూర్చోబెట్టి ఈ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసి 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ 10 నిమిషాల ఎక్స్ప్లెయిన్లో నాకేం అర్థం కాలేదు. ఈ 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసి అయిపోయిన తర్వాత ఈ బిజినెస్ చేస్తే 2017లో మీ మిస్సెస్కి ఈ బిజినెస్లో నేను జాయిన్ అవ్వగానే చెప్పాను జ్యోతి మేడంకి. జ్యోతి మేడం అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు నేను మళ్ళీ 2022 అక్టోబర్ ఈ నెలలో వచ్చాను. ఇప్పుడు నా ఇన్కమ్ ఫస్ట్ మీకు 2017లో చెప్పినప్పుడు నాకు ఏ ఇన్కమ్ రావట్లేదు. ఇప్పుడు 2022లో ఇప్పుడు వచ్చి చెప్తున్నాను. ఇప్పుడు నా ఇన్కమ్ ఫర్ మంత్ 5.5 లక్ష అని చెప్పాడు సార్. చెప్పినప్పుడు
ఒక 5.5 లక్ష ఇన్కమ్ తీసుకునే వ్యక్తిని చూడటం అదే ఫస్ట్ టైం. ఒక మనిషికి నిజంగానే 5.5 లక్ష ఇన్కమ్ వచ్చిద్దా అని ఆశ్చర్యంగా చూశాను నేను. సార్కి 5.5 లక్ష వస్తే నాకు 50,000 వచ్చినా చాలు అని వెంటనే ఆధార్ కార్డు ఇచ్చి ఐడి చేసుకోవడం జరిగింది. ఆ గ్రేట్ పర్సన్ 5.5 లక్ష వచ్చే ఒక గ్రేట్ పర్సన్ ఎవరో కాదు, ద గ్రేట్ లెజెండరీ లీడర్ ఎంఎస్ఆర్ సార్. ఫస్ట్ టైం నేను ఎంఎస్ఆర్ గారిని చూడటం అదే ఫస్ట్ టైము, మాట్లాడటం కూడా అదే ఫస్ట్ టైం. ఆ రోజే ఆయనతో నడవాలి అని డిసైడ్ అయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నా. ఆ రోజు స్టార్ట్ చేసిన ఈ జర్నీ ఇప్పుడు పర్ మంత్ 88,000 దగ్గరికి వచ్చేలాగా ఉంది. ఆయన 18.5 లక్ష తీసుకుంటున్నాడు. నా కళ్ళ ముందే 5.5 లక్ష నుంచి 18.5 లక్షకి ఎలా ఎదిగాడు అనేది నేను క్లియర్గా చూడటం, గమనించడం, నేర్చుకోవడం జరిగింది. అయితే ఈ రోజు సెషన్ సార్, ఇది నా పర్సనల్ ప్రొఫైలు. ఈ రోజు సెషను నా టీంలో నేను చేసుకుంటున్న ట్రైనింగ్స్లో నా నా టీంకి నేను చేసుకుంటున్న ట్రైనింగ్స్లో స్పిన్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఈ స్పిన్లో మొత్తం 7 సెషన్స్లో 4th చాప్టర్ మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. ఈ స్పిన్ 4 ఏంటంటే, మనకి నెట్వర్క్ ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది, నెట్వర్క్ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది. నెట్వర్క్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెట్వర్క్ ఉంటే మనం ఎలాంటి జీవితం గడుపుతాము, నెట్వర్క్ లేకపోతే మనం ఎలాంటి లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది అనేది ఈ సెషన్ సార్. థ్యాంక్ యూ. మా గురువు గారు లెజెండరీ లీడర్. ధన్యవాదాలు సార్ గురూజీ. ఇది ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ పోస్టర్ మీకు కంపెనీ వాళ్ళు డిజైన్ చేసిన పోస్టర్. డెవలప్ యువర్ ఎంటర్ప్రైనర్స్ స్పిరిట్ స్పిరిచువల్ విత్ వెస్టీజ్. ఈ పోస్టరు కంపెనీ పోస్టర్ సార్. కంపెనీ ఏం చెప్తుంది అంటే ఎంటర్ప్రైనర్స్ ని తయారు చేయమంటుంది. ఎంటర్ప్రైనర్స్ అంటే ఏంది, బిజినెస్ మ్యాన్స్ అంటే ఏంది. బిజినెస్ చేసే వాళ్ళు వేరు, ఎంటర్ప్రైనర్స్ వేరు. బిజినెస్ చేసే వాళ్ళు అని అంటే ఒక వస్తువుని మార్పిడి చేసి, అంటే ఒక వస్తువు తన దగ్గర ఉన్న వస్తువుని వేరే వాళ్ళకి ఇచ్చి దాని బదులు డబ్బులు తీసుకొని, మనం వస్తువు మార్పిడి అంటారు దీన్ని. మన దగ్గర ఉన్న వస్తువు ఎదుటి వాళ్ళకి ఇచ్చి మన దగ్గరికి డబ్బు తీసుకునేదాన్ని బిజినెస్ అంటారు. దాన్ని జస్ట్ డబ్బు మాత్రమే సంపాదించుకుంటారు ఏడ బిజినెస్ మ్యాన్స్. ఎంటర్ప్రైనర్స్ ఏం జరుగుతుంది అంటే ఒక వ్యవస్థని క్రియేట్ చేస్తారు వీళ్ళు. ఎంఎస్ఆర్ అసోసియేషన్ అనేది ఒక వ్యవస్థ. ఒక వ్యక్తిగా వచ్చి ఒక శక్తిగా మారి ఒక వ్యవస్థ కింద తయారవుతున్న గ్రేట్ లెజెండరీ లీడర్ మన ఎంఎస్ఆర్ గారే ఎగ్జాంపుల్. ఆయన ఒక ఎంటర్ప్రినర్. లీడర్స్ ని క్రియేట్ చేస్తున్నాడు, లీడర్స్ ని ఎంటర్ప్రినర్స్ కింద మారుస్తున్నాడు. ఎంటర్ప్రినర్ గా ఎదిగాడు, ఒక వ్యవస్థని క్రియేట్ చేశాడు. ఎంటర్ప్రినర్ అంటే అది సార్. మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనీ. డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డబ్బు అనేది లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతాము. నువ్వు ఏం చేయాలన్నా డబ్బు కావాలి. నువ్వు నిద్ర లేచి కాలు ఇంట్లో నుంచి బయట పెట్టాలి అని అంటే డబ్బు కావాలి. నువ్వు కాలు ఇంట్లో నుంచి బయట పెట్టి సమాజంలో నడవాలంటే డబ్బులు కావాలి. ఈ డబ్బు లేకపోతే మనం ఏమీ చేయలేం. నో మనీ నో లైఫ్. నీకు దగ్గర డబ్బు లేకపోతే నువ్వు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. మనీ లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎంత మనీ కావాలి, మనం బాగా ఉండాలి అని అంటే ఎంత మనీ కావాలి, ఎంతమందికి డబ్బు అవసరం ఉంది. ఎంతమందికి డబ్బు అవసరం ఉంది అంటే అందరికీ డబ్బు అవసరం ఉంది. డబ్బు లేకుండా ఎవ్వరికి అవసరాలు తీరవు. ఓకేనా. డబ్బు లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, డబ్బు లేకపోతే ఒక మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. డబ్బుకు సృష్టించే కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి, నిత్యం నెట్వర్క్ లేని వాళ్ళు అంటే జాబ్ చేసుకునే వాళ్ళు, వర్క్ చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు, వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే నిత్య జీవితంలో ఇవన్నీ ఇక్కడ కనపడుతున్న ప్రతి ఒక్క ప్రాబ్లం కాదండి, ఇది లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. ఏమేంటి అంటే ఈఎంఐలు,
ఈఎంఐ లేకుండా లైఫ్ లేదు చాలా మందికి. లైఫ్ లేదంటే ఈఎంఐలే వాళ్ళ లైఫ్ అయిపోయింది చాలా మందికి. స్కూల్ ఫీజులు, పండగలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఫ్రెండ్షిప్స్, బంగారం, షాపింగ్, ఇవి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే ఈ పదాలు. ఎందుకు ప్రాబ్లమ్స్ అని అంటున్నానంటే ఒకసారి డీటెయిల్గా చెప్తాను మీకు. ఈఎంఐలు 30, 40, 50 వేలు శాలరీ తీసుకుంటున్నా చాలా మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న బిజినెస్ ద్వారా సంపాదించే వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎక్కువ ఈఎంఐస్ ఉంటాయి. ఈఎంఐస్ చాలా రకాలు ఉన్నాయి. బ్యాంక్ సెక్టార్ ఈఎంఐస్ ఉండొచ్చు, లేకపోతే ఆడవాళ్ళకు ఉండే డ్వాక్రా గ్రూపులు అయి ఉండొచ్చు, లేకపోతే మీరు ఫైనాన్షియల్ గా తీసుకునే పర్సనల్ గా తీసుకునే ఈఎంఐలు అయి ఉండొచ్చు, వడ్డీకి డబ్బులు తీసుకునే అయ్యొచ్చు. ఇట్లా చాలా రకాలు ఉంటాయి. ఈ ఈఎంఐలు కట్టకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ఈఎంఐలు సరైన టయానికి మనం పే చేయకపోతే కేవలం ఈఎంఐలు కట్టడం కోసమే జాబులు చేసే వాళ్ళు కూడా ఈ భూమి మీద ఉన్నారు అని అంటే ఇంకా ఇంకా చూడండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. జాబు చేస్తున్నాడు అని అంటే నాకు ఇంకొక 2 years ఈఎంఐలు ఉన్నాయి, ఈ ఈఎంఐలు కట్టేదాకా ఈ జాబు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత స్కూల్ ఫీజులు కట్టడం కోసమే కొంతమంది వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు, రోజువారీ కూలీలు, చాలా మంది పిల్లల చదువుల కోసం స్కూల్ ఫీజులు కట్టడం కోసం చేసే వాళ్ళు ఉన్నారు. సడన్ గా ఇలాంటి వాళ్ళకి పండగలు వచ్చినాయి అంటే వాళ్ళు పండగ వచ్చిందంటే ఒక 20-30 వేలు అప్పు చేయాల. అప్పు చేసి బతుకుతూ ఉంటారు. పండగ వచ్చిందంటే 20-30 వేలు అప్పులు చేసేవాళ్ళు నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, నా ఫ్రెండ్స్. నాకు అందుకే అది మంచి ఎక్స్పీరియన్స్ గా నిలబడింది. తర్వాత పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ కి మనం వెళ్ళాలన్నా మన దగ్గర డబ్బు ఉండాలా. ఈ డబ్బు ఉంటేనే మనం ఏదన్నా గిఫ్ట్లు, ఏదైనా వాళ్ళకి సర్ప్రైజులు ఇయటానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ నీ దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయని అవతల మన ఫ్రెండ్కి తెలిస్తే ఆడు నిర్మోహమాటంగా నిన్ను అప్పు అడుగుతాడు. వాడికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నీకు చెప్పి నాకు ఈ ప్రాబ్లం ఉంది హెల్ప్ చేయమని అడుగుతాడు. మనం చెయ్యాలి. ఫ్రెండ్షిప్ అన్నప్పుడు డబ్బు ఇవ్వాలి, ఫ్రెండ్షిప్ ఇవ్వాలి, అన్నీ చేయాలి. తర్వాత బంగారం, షాపింగ్. ఈ బంగారం షాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఎందుకనంటే మన ఇంట్లో ఉన్నాం మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు బంగారం కొనమంటారు, షాపింగ్ చేపియమంటారు. ఈ రెండు చేయాలి అంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు ఉండాలి అని అంటే మనం చేసే జాబు వర్క్ లో వచ్చే డబ్బులు అంటే నెలకు 30-40 వేలు మనకి సరిపోవు. 30-40 వేలు అని నేను ఎందుకు అంటున్నానంటే ఈ 30-40 వేలు దగ్గర జాబ్ చేసేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు ఎవరు నెట్వర్క్ అని చెప్తే వాళ్ళకి పెద్ద బూతులాగా వినపడింది. నెట్వర్క్ అసలు ఆ పదమే నాకు చెప్పొద్దు, ఇలాంటి నాకు అసలు చెప్పొద్దు, నేను చేయను. నేను చేసే జాబే చాలా గ్రేట్ జాబు, నేను బతుకుతున్న బతికే చాలా గొప్పది అన్న రీతిలో ఫీల్ అవుతుంటారు. ఎందుకనంటే నా ఫ్రెండ్స్ లోనే చాలా మంది ప్రైవేట్ జాబులు చేస్తున్నారు, చాలా మంది ఉన్నారు. ఈ ప్రైవేట్ జాబులు చేసే వాళ్ళకి ఈ నెట్వర్క్ కున్న స్ట్రెంగ్త్ ఏంది, నెట్వర్క్ కున్న బలం ఏంది, నువ్వు నెట్వర్క్ తయారు చేసుకుంటే నీ లైఫ్ ఎక్కడికో మారిపోయిద్ది అని చెప్తే వాళ్ళకి అవి బూతుల్లాగా వినపడుతుంటాయి. వీళ్ళు వీళ్ళు చేసే జాబే చాలా గొప్ప జాబు, వీళ్ళు ఈ భూమి మీద ఉన్న వాటిలో గొప్ప జాబులు చేసిన లాగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ అడిగితే 1వ తేదీ నుంచి 10వ తేదీ లోపు జీతం అయిపోయింది, అక్కడి నుంచి ఉంటది అసలు కెమెరా స్టార్ట్. ఈ 10వ తేదీ నుంచి వాడిని డబ్బులు అడగను, వీడిని డబ్బులు అడగను, రీఛార్జ్ అయిపోతే చేయించుకోవడానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఫ్రెండ్స్ని అడిగి ఒక 100 ఉంటే వెయ్యి, 200 ఉంటే వెయ్యి అని వేయించుకొని రీఛార్జ్లు చేయించుకునే స్థాయిలో ఉంటారు ఈ ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళు. 30, 40, 50 వేలు శాలరీస్ తీసుకుంటున్న వాళ్ళు పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులు కావాలా? మనం డబ్బు లేకపోతే ఇలాంటి పరిస్థితులు, దారుణమైన పరిస్థితులు ఉంటాయి. నిజంగానే వీళ్ళకి కానీ పొరపాటున ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ, ఏదైనా హాస్పిటల్లో పడి 1,00,000-2,00,000 కట్టాల్సిన పరిస్థితి వస్తే వీళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు. నిజంగా ఇలాంటి పరిస్థితులు, ప్రాబ్లమ్స్ వస్తే అప్పు చేయటం తప్ప వేరే ఆప్షన్ లేదు. అప్పు చేయాలన్నా ఆల్రెడీ ఈఎంఐలు అవి ఇవి చాలా ఉంటాయి. మళ్ళీ అది అడిషనల్ గా ఒక కొత్త ప్రాబ్లాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ నిజంగానే 1,00,000-2,00,000 పిల్లల చదువుల కోసమనో, లేకపోతే పిల్లలకు బాగలేదు హాస్పిటల్లో ఉన్నాడనో అప్పు చేస్తే ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది అంటే
2-3 సంవత్సరాలు ఎక్కడికి కదలలేని పరిస్థితి. జాబ్‌లో ఎంత టార్చర్ పెట్టినా, ఏం పెట్టినా అక్కడే కూర్చొని ఆ జాబ్ చేసుకుంటూ, ఆ జాబ్ వల్ల వచ్చే ఇన్‌కమ్‌ని రూపాయి దాచిపెట్టుకుంటూ, తినటానికి లేక, ఉండటానికి లేక, కట్టడానికే సరిపోయిద్ది. ఇది నెట్‌వర్క్ లేకపోతే జాబ్ దగ్గర, వర్క్ దగ్గర ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇయి. నేను చెప్పిన ప్రాబ్లము జూమ్‌లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి కనెక్ట్ అయినాయో నాకు తెలీదు గానీ, ఇదే ప్రాబ్లమ్ దగ్గర భూమి మీద 75% ఉన్నారు. 75% భూమి మీద ఇలానే ఉన్నారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది ఇలానే ఉన్నారు. రూ. 1,00,000 జీతం వచ్చేవాడికి 1,50,000 ఖర్చులుంటాయి. 2,00,000 జీతం వచ్చేవాడికి 2,50,000 అప్పులుంటాయి. ఇయి కామన్‌గా జరిగేది. ఎందుకు అనంటే వాళ్ళు జేస్తుంది జాబు. అందుకని జాబ్‌ని మెయింటెనెన్స్ చేయటం, ఆ రిచ్ లైఫు లీడ్ జేయాలి అనే ఒక తాపత్రయంలో రకరకాల ప్రాబ్లమ్స్ లీడ్ జేస్తుంటారు. అయితే నెట్‌వర్క్ బిల్డ్ జేసుకుంటే మనం ఎలా ఉంటది? నెట్‌వర్క్ లేకపోతే ఎలా ఉంటది? అనేది ఈరోజు జూమ్ సెషను. ఇక్కడ చూడండి రోజువారీ కూలీగా పనిజేస్తూ ఉన్నాను. ఇలానే ఉంటావా? రోజువారీ కూలీ 700, 800, 1000, 1200కి రోజువారీ కూలీ కింద పని జేస్తూ ఉంటావా? ఏమైనా నెట్‌వర్క్ తయారు జేసుకొని మారతావా? ఇక్కడ చూడండి జాబ్ జేస్తున్నాడీయన జీతం కోసం. ఎన్ని రోజులు ఇస్త్రీ చొక్కా యేసుకొని, ఇస్త్రీ ప్యాంటేసుకొని, ఆ సీట్‌లో గూర్చొని వాళ్ళిస్తున్న 30, 40 వేల కోసం ఒక బానిస బతుకు జీతం అనే ఒక బానిస బతుకు బతుకుతావా? ఏమన్నా నెట్‌వర్క్ బిల్డ్ జేస్తావా? ఈ ప్రపంచంలో జాబ్ అనే సెక్టర్ చాలా దారుణమైన సెక్టర్. ఎందుకనంటే, నేను చాలా సంవత్సరాలు జాబ్ చేసి, ఆ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్న ఒక చిన్న ఏనుగిది. చాలా చిన్న ఏనుగు, ఏనుగు పిల్ల. ఈ ఏనుగు పిల్లకి ఒక తాడు కట్టారు కాలుకి. అది ఒక గుంజకు కట్టారు. తాడు గుంజుకుందామని ట్రై చేస్తుంది. కానీ తాడు తెగటల్లా. అట్లానే కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. సంవత్సరాలు గడవటం వల్ల ఏనుగు గూడా పెరిగి పెద్దయింది. పెరిగి పెద్దయింది గానీ, ఆ తాడు ఏనుగుకి ఎలా కనపడుతుంది అనంటే ఇలా కనపడుతుంది. ఆ తాడు సేమ్ అదే తాడు కట్టున్న సన్న తాడు. దాన్ని పెద్దయిన తర్వాత గూడా ఏనుగుకి అలవాటయిపోయింది. ఇంక ఇది తెగదు. నన్నీడ బంధించారు. కాబట్టి మనం ట్రై చేయటం వేస్టు అని ఆహ్, కనీసం ఇప్పుడు ఏనుగు పెద్దదయింది గదా! ఒక లాగు లాగితే ఊడిపోయిద్ది అనే మైండ్‌సెట్ ఆ ఏనుగుకి రాదు. ఎందుకనంటే ఆల్రెడీ చిన్నప్పటి నుంచి మనల్ని కట్టేశారు. చిన్నప్పుడే తెగలేదు మనం కాబట్టి ఇప్పుడసలు ఇంక తెగదు అని ఒక చిన్న జాబు, ఒక చిన్న జాబు దగ్గర అతను ఇరక్కపోయి, ఈ జాబే లైఫు, ఈ జాబు లేకపోతే మనం కింద పడతాం, మన ఇబ్బందుల పాలవుతాం, మన ప్రాబ్లమ్స్ అన్నీ పెద్దయయిపోతాయని, ఆ జాబ్ అనే ఒక తాడు దగ్గర మనం మన ఆకారం ఏనుగులాగున్నా గూడా, మన స్టామినా, మన స్థాయి వేరుగా ఉన్నా గూడా, మన టాలెంట్ వేరుగా ఉన్నా గూడా, ఆ చిన్న తాడు ముక్క, జాబ్ అనే తాడు ముక్క మన లైఫ్‌ని ఆపేస్తదక్కడే. నువ్వు గట్టిగా నిలబడాలే గాని, వార్ వన్ సైడ్ అయిపోద్ది. గట్టిగా నిలబడాలి అనంటే, ఎక్కడ ఇన్‌కమ్ ఒస్తది? ఎక్కడ ఆదాయం ఒస్తది? ఆదాయం వచ్చే రంగాలేమేమున్నయి? ఆదాయము ఎక్కడ త్వరగా సక్సెస్ ఒస్తది? అని మనం ఆలోచింపజేసుకొని, ఆలోచన జేసుకుంటే, మనం ఈజీగా డబ్బు ఎర్న్ జేయొచ్చు. నువ్వు ఏ పనైనా జెయి. ఫైనల్ రిజల్ట్ ఏందంటే నువ్వెంత సంపాదిచ్చావు? నీకు నెల సంపాదన ఎంతొస్తుంది? దాంట్లో ఎంత మిగులుతుంది? నీ ఎనకాల ఆస్తులెంతున్నయి? నీ నీ ఒంటి మీదున్న బంగారం ఎంత? నీ దగ్గర కారుందా? నీ పిల్లల ఫీజులు ఈ రోజే కడతన్నావా అడిగినెమ్మటనే? లేకపోతే వాళ్ళని బతిమలాడుతున్నావా? ఇలాంటియన్నీ నీ జీవితంలో డబ్బుకున్న ఇంపార్టెన్స్‌ని గుర్తు జేస్తయి. డబ్బు ఉంటే ఎలా ఉంటది అనేది ఒక్కసారి చూద్దాం. డబ్బు ఉంటే వచ్చే సౌకర్యాలు. ఇక్కడ చూడండి సార్ ఒక స్క్రీన్ మీద ఒక అతను కూర్చొనున్నాడు. పైన డబ్బు, కింద గాల్లో పడుతుంది. ప్రశాంతంగా ఉండే మనసు, జీవితం చాలా హ్యాపీగా ఉంటది. ఎందుకు ప్రశాంతంగా ఉండే మనసు?
ఎందుకు హ్యాపీగా ఉంటుంది? డబ్బు ఉంటే ఎందుకు ఉంటది అని అంటే, డబ్బు ఉంటే ఏ ప్రాబ్లం వచ్చినా చిటికలో తీరిపోయిద్ది. వాళ్ళకి ఎలాంటి మెంటల్ టెన్షన్స్ ఏముండవు. ఫర్ ఎగ్జాంపుల్, నీవు ఒక 30,000-40,000 జీతం దగ్గర ఉన్నావు అనుకుందాం. 30,000-40,000 జీతం దగ్గర ఉంటే నీకు ఈఎంఐ కట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవు. 10,000 ఈఎంఐ ఉంది. 10,000 ఈఎంఐలో నీ దగ్గర 5,000 ఉంది. ఈ మిగిలిన 5,000 కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతుంటాయి. రకరకాల ప్రయత్నాల్లో నీ మైండ్ అంతా ఆ 10,000 కట్టే దగ్గరే ఆలోచన జరుగుతూ ఉంటది. ప్రశాంతమైన లైఫ్ ఉంటదా? అదే డబ్బులు నీ దగ్గర ఉంటే ఈఎంఐలు ఇట్లాంటివన్నీ టయానికి వెళ్ళిపోతాయి. రెండో తేదీ ఈఎంఐ ఉంటే రెండో తేదీ ఈఎంఐ గురించి నువ్వు పెద్దగా ఆలోచించవు. ఎందుకు? బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, వాడు కట్ చేసుకుంటాడు. హ్యాపీగా ప్రశాంతమైన లైఫ్, ఎలాంటి టెన్షన్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. వచ్చినా ఆ డబ్బు క్లియర్ చేస్తుంది. ఓకేనా? ధనవంతులకు మాత్రమే తెలిసిన పేదవారికి పేదవారికి తెలియని డబ్బు రహస్యాల గురించి మనం తెలుసుకుందాం. వీరికి డబ్బు ఉంటే మంచి ఆరోగ్యం ఉంటుంది. డబ్బు ఉంటే నీ ఆరోగ్యం పాడైన హాస్పిటల్కి ఎంత ఖర్చు అయినా డబ్బు పెట్టడం నీ వల్ల అవుతుంది. హాస్పిటల్కి వెళ్తాం, మనకి హెల్త్ బాగలేదు, హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. హాస్పిటల్కి వెళ్ళి ఒక 2-3 లక్షలు బిల్ అయింది. 2-3 లక్షలు బిల్లు. మనం జాబ్ చేసే వాళ్ళం, వర్క్ చేసే వాళ్ళం, చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళం, నెలకి 30,000-40,000 సంపాదించే వాళ్ళు 2-3 లక్షలు హాస్పిటల్ బిల్లు కట్టగలుగుతారా? అదే డబ్బు ఉంటే ఆరోగ్యం పాడైనా వెంటనే ఆరోగ్యాన్ని కొనుక్కొని హాస్పిటల్లో అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకొని నువ్వు ఇంటికి వస్తావు. ఇక్కడ చూడండి, క్వాలిటీ లైఫ్. క్వాలిటీ లైఫ్ జీవించవచ్చు. క్వాలిటీ లైఫ్ అంటే ఏంటంటే, మొన్న రీసెంట్ గా ఎంఎస్ఆర్ గారు ఒక విషయం చెప్పడం జరిగింది. ఏంది ఆ విషయం అంటే, సారు మన సుబ్బయ్య సారు, ఎంఎస్ఆర్ గారు ఇద్దరు ఒక హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్తే హోటల్లో సార్ సుబ్బయ్య గారు రకరకాల ఐటమ్స్ ఫాస్ట్ గా చెప్పటం జరిగింది. చెప్తే, సార్ ఇన్ని ఎందుకు సార్? ఇన్ని ఐటమ్స్ మనం తినలేం కదా, ఎందుకు ఇన్ని ఐటమ్స్ చెప్పారు? ఏదో 2 ఇడ్లీ, ఒక దోశ చెప్తే సరిపోయేది కదా అంటే, సుబ్బయ్య సార్ ఒక మాట అన్నారంట. ఆ ఎంఎస్ఆర్ సార్, మన దగ్గర డబ్బు లేనప్పుడు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో మనకు తెలుసు. మన దగ్గర డబ్బు లేనప్పుడు తినటానికి మనం బాగా ఆలోచన చేసేవాళ్ళం. ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయి, మనం ఎందుకు ఆలోచన చేయడం? ఫ్రీగా ఆర్డర్ చేయి, నీకు మనసుకు నచ్చింది తిను, హ్యాపీగా ఉండు. డబ్బుకు కొరవ లేనప్పుడు డబ్బు గురించి ఆలోచించకూడదు. నీకు నచ్చింది ఆర్డర్ పెట్టు, నచ్చలేదా తినేది, నచ్చకపోతే వదిలేసే, అయిపోయింది అన్నాడంట. క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్ మీకు. మీ జేబులో 10 రూపాయలు మాత్రమే ఉంది. మీ జేబులో 10 రూపాయలు మాత్రమే ఉంది. మీకు టిఫిన్ చేయాలి. టిఫిన్ చేయాలి అని అన్నప్పుడు 10 రూపాయలకి తగ్గ టిఫిన్ ఎక్కడ దొరుకుతుందా అని దేవులాడుకొని వెళ్తావు నువ్వు. ఓకేనా? లేదు, నీ జేబులో 100 రూపాయలు ఉంది. 100 రూపాయలకి తగ్గ టిఫిన్ ఎక్కడ దొరుకుతుంది? 100 ఉంది కాబట్టి ఏ మంచి హోటల్లోనైనా కూర్చొని టిఫిన్ చేయొచ్చు అనుకొని వెళ్తాం. ఇక్కడ డిసైడ్ చేస్తుంది నీ జేబులో ఉన్న డబ్బు. డిసైడ్ చేస్తుంది నీ లైఫ్ని క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలా, లేకపోతే చిన్న తక్కువ లైఫ్, దానికి తగ్గ లైఫ్ లీడ్ చేయాలా అనేది నీ జేబులో ఉన్న డబ్బు డిసైడ్ చేస్తుంది. ఓకేనా? డబ్బు ఉంటే క్వాలిటీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, డబ్బు ఉంటే నీకు ఒక మంచి లగ్జరీ ఇల్లు తీసుకోవచ్చు, ఒక మంచి లగ్జరీ ఇంట్లో ఉండొచ్చు. నీ బెడ్రూమ్ చూడండి ఎలా ఉందో. డబ్బు ఉంటే ఇంత మంచి బెడ్రూమ్ ఉంటది. లేదు, ఇంకా డబ్బు బాగుంది నీ దగ్గర, ఒక మంచి లగ్జరీ కార్ ఉంటది. అదే డబ్బు లేకపోతే కిక్కు కొట్టినా స్టార్ట్ కాని బండితో, పెట్రోల్ పోసినా సగం దూరం పోయి ఆగిపోయే బండితో, పంచర్లు 24 గంటలు 7 నుంచి 2 కిలోమీటర్లు పోతే పంచర్ పడే బండితో, తోసుకొని నెట్టుకొని నానా కష్టాలు పడే బండితో కష్టాలు పడుతుంటావు నువ్వు. అదే డబ్బుంటే నువ్వు ఒక మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్,
4వ పాయింట్ సేఫ్టీ లైఫ్ జీవించడం. సేఫ్టీ లైఫ్ అంటే ఏంటి సార్? డబ్బు ఉంటే మనం సేఫ్టీ లైఫ్ లీడ్ చేయొచ్చు. సేఫ్టీ లైఫ్ అంటే మనం ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళాలి అని అంటే నీ దగ్గర డబ్బు లేకపోతే ఎర్ర బస్సు ఎక్కుతావు. లేదు, నీ దగ్గర ఎంతో కొంత మినిమం ఆ తక్కువ డబ్బు ఉంది, ఏం చేస్తావు? ట్రైన్లో వెళ్తావు, బస్సులో వెళ్తావు. అదే నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, బాగా డబ్బులుంటే ఒక కారు రెంట్కి తీసుకొని వెళ్తావు. లేదు, ఇంకా ఎక్కువ దూరం వెళ్ళాలి సేఫ్టీ లైఫ్ కోసం, ఒక ట్రైన్లో రిజర్వేషన్ చేసుకొని వెళ్తావు. లేదు, ఫ్లైట్లో వెళ్తావు. నీ దగ్గర ఉన్న డబ్బుని బట్టి నీ సేఫ్టీ లైఫ్ లీడ్ చేయటం జరుగుతుంది. అదే నీ దగ్గర డబ్బు లేకపోతే నీ దగ్గర ఎంత డబ్బు ఉందో ఆ డబ్బుకు తగ్గ ప్రయాణమే చేయాల్సి వస్తుంది. ఓకేనా? 5వది ఆప్షన్స్ ఉంటాం. లైఫ్లో ఆప్షన్స్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంది ఆప్షన్స్? ఏంది? డబ్బులు ఉంటే ఏం ఆప్షన్స్ ఉంటాయి, డబ్బు లేకపోతే ఏమి ఆప్షన్స్ ఉండవు. డబ్బు ఉంటే ఏముంటాయో చూద్దాం. డబ్బు ఉంటే మన ఇంట్లో ఉన్న పిల్లలు ఏ కాలేజీలో చదవాలో మనకి ఆప్షన్స్ ఉంటాయి. కాలేజీ ఫీజు ఎంతైనా పర్లేదు, మంచి చదువు కావాలి, మంచి కాలేజీ కావాలి అని ఆప్షన్స్ ఉంటాయి డబ్బు ఉంటే. లేకపోతే లేకపోతే గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేస్తారు తీసుకెళ్ళి. ఫీజు తక్కువ ఏడుందో చూసుకొని ఆడకు తీసుకెళ్ళి జాయిన్ చేస్తారు. చదువు ఏం చెప్పినా మనోళ్ళలో టాలెంట్ ఉండాలి అని చెప్పి ఈ పులిహార డైలాగులు చదువుతుంటారు చాలా మంది. డబ్బు ఉంటే మంచి కాలేజీలో మంచి లైఫ్ లీడ్ చేస్తారు మన పిల్లలు, మంచి చదువు చదువుకుంటారు. డబ్బు లేకపోతే గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ స్కూల్లో ఫీజులు తక్కువ కట్టే ఏదైతే కాలేజ్ ఉందో దాన్ని చూస్ చేసుకుంటారు. మనం సెలెక్ట్ చేసుకునే చదువు కూడా డబ్బు ఖర్చు పెట్టే చదువు చదవము, డబ్బు ఖర్చు లేని చదువు చదువుతారు మనోళ్ళు. ఆప్షన్స్ ఉంటాయి. డబ్బులు ఉంటే నీకు ఆప్షన్స్ ఉంటాయి. ఈ కాలేజీ కాకపోతే ఇంకో కాలేజీ, ఈ ఇంకో కాలేజీ కాకపోతే ఇంకొకటి, ఈ కోర్సు కాకపోతే ఇంకొక కోర్సు అని ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర. అదే డబ్బు లేకపోతే ఆప్షన్స్ ఉండవు. హ్యాపీ ఫ్యామిలీ. డబ్బు ఉంటే హ్యాపీ ఫ్యామిలీ ఉంటుంది. డబ్బు లేకపోతే 24 గంటలు దానికి డబ్బులు కట్టాలి, దీనికి డబ్బులు కట్టాలి, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని ఆలోచిస్తాడు. డబ్బులు ఉంటే ఫ్యామిలీని మొత్తం తీసుకొని ఏదన్నా మంచి ఫంక్షన్కి, ఎకేషన్కి, పెళ్లి రోజు సెలబ్రేషన్స్కి, పుట్టినరోజు సెలబ్రేషన్స్కి గిఫ్ట్లు, ఫ్యామిలీ సంతోషంగా డబ్బు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మీ వైఫ్కి పుట్టినరోజు గిఫ్ట్ కొనిస్తావు. అదే డబ్బు లేకపోతే పుట్టినరోజు అన్న సంగతి కూడా గుర్తుండదు నీకు. అదే పెళ్లి రోజు అనుకోండి, డబ్బు నీ దగ్గర ఉంటే మంచి హోటల్కి తీసుకెళ్ళి ఫ్యామిలీ మొత్తం బాగా ఎంజాయ్ చేస్తారు. అదే నీ దగ్గర డబ్బు లేకపోతే పెళ్లి రోజు కూడా నీకు గుర్తుకు రాదు. ఒకవేళ మీ ఆవిడ గుర్తు చేసినా ఇంకా ఇట్లాంటివన్నీ గుర్తు పెట్టుకున్నావా అని నువ్వే చిరాకు పడతావు. అర్థమైందా? తర్వాత మంచి ఎక్స్పీరియన్స్. డబ్బు ఉంటే మనకి మంచి ఎక్స్పీరియన్స్, మెమరీస్ గుర్తుంటాయి. ఎందుకు గుర్తుంటాయి డబ్బులు ఉంటే? డబ్బులు ఎందుకు లేకపోతే ఎందుకు గుర్తుండవు అంటే, డబ్బు ఉంటే మనం ఎక్కడికైనా సమయం గడపడానికి మంచి ఏదైనా తిరుపతి వెళ్ళటము, లేకపోతే ఏదైనా థాయిలాండ్ వెళ్ళటము, దుబాయ్ వెళ్ళటము, లేకపోతే ఏదన్నా కాశ్మీర్, ఇట్లాంటి ప్రదేశాలకి మనం వెళ్ళిన మెమరీస్, బ్యూటిఫుల్ మెమరీస్ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈసారి నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళాలి మనం. నెక్స్ట్ టైము అక్కడికి వెళ్తే బాగుంది, ఈసారి బాగా మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలా, మంచి ఎక్స్పీరియన్స్, మంచి మెమరీస్ ఉన్నాయి నాకు అక్కడ అని మెమరీస్ గుర్తుంటాయి. అదే మన దగ్గర డబ్బు లేకపోతే ఈ మెమరీస్ కాదు కదా, ఏ మెమరీస్ ఉండవు. డబ్బు లేకపోతే నువ్వు ఏడకి బావు, నీకే మెమరీస్ ఉండవు, ఇంకేం ఉంది? తర్వాత డబ్బు అనేది ఒక బలం సార్. డబ్బు అనేది ఒక మంచి బలం. ఈ డబ్బు ఉంటే ధైర్యంగా ఉంటది. డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనే ఒక మొండి ధైర్యం, మొండి బలం మన దగ్గర ఉంటుంది.
కంఫర్ట్. కంఫర్ట్ కావాలి అని అంటే నీ దగ్గర డబ్బు ఉండాలి. కంఫర్ట్గా బతకటం అంటే ఇప్పుడు మన ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది సార్. ఫ్యాన్ తిరుగుతుంది కానీ గాలి సరిగా రావట్లేదు అని అంటే వెంటనే ఆ ఫ్యాన్ తీసి ఇసిరి బయటేసి ఏసీ తెచ్చి బిగించుకుంటాం. కంఫర్ట్. మన ఇంట్లో ఉన్న బండి సరిగా పని చేయట్లేదు. ఈ డొక్కు బండి మనకి ఎందుకు, మన దగ్గర ఏమైనా డబ్బులు కొరవా, బండి తీసి ఇసిరేసి ఒక కారు తెచ్చి పెట్టుకుంటాం. కంఫర్ట్. పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి ఒక ఆటోలో పోతున్నారు రోజు. ఆటో వాడు రోజు హింస పెడుతున్నాడు. ఇది ఏం జరుగుతుంది? నువ్వే కారులో ఉంది కాబట్టి కారులో తీసుకెళ్ళి వదిలిపెడతావు. ఇది ఒక కంఫర్ట్. లేదు, కారు తోలటం నీకు ఒళ్ళు బద్ధకంగా ఉంది, నువ్వే ఒక డ్రైవర్ని పెట్టుకుంటావు. కంఫర్ట్. ఇలాంటి కంఫర్ట్ అయిన జీవితం లీడ్ చేయాలి అని అంటే నీ దగ్గర డబ్బు ఉండాలా. డబ్బు లేకపోతే కంఫర్ట్లు ఉండవు, ఏమీ ఉండవు. ఫ్రీడమ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. మనం ఏది చేయాలన్నా ఏది చేయాలన్నా స్వేచ్ఛగా మనం నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏదైనా సరే ఆర్థిక పరమైన స్వేచ్ఛ మన దగ్గర ఉంటే ఫ్రీడమ్గా, అంటే స్వేచ్ఛగా మనం నిర్ణయాలు తీసుకోవచ్చు. అదే మన దగ్గర డబ్బు లేకపోతే నీకు డెసిషన్ తీసుకున్నా ఎలాంటి డెసిషన్ తీసుకున్నా నీ దగ్గర ఉన్న డబ్బును బట్టి నీ స్వేచ్ఛకి అడ్డుకట్టబడుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్ మీకు. నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి. 10,000 ఉన్నాయి. మా ఒక చిన్న పండగ వచ్చింది. పండగకి బట్టలు కొనుక్కోవాలి. ఈ బట్టలు కొనుక్కోవాలని పిల్లలు డబ్బులు అడిగారు. ఇంట్లో ఉన్న ఆమె డబ్బులు అడిగింది. ఒక 5,000 ఇవ్వమన్నారు బట్టలు కొనుక్కోవడానికి. 5,000 ఇవ్వమంటే నేనేం చేశానంటే 5,000 తీసి ఇచ్చా. ఇచ్చి ఈ 5,000ని బాగా మంచి బట్టలు కొనుక్కోండి, పలానా షాప్కి వెళ్ళండి, పలానా దగ్గరికి వెళ్ళండి, ఇట్లా వెళ్ళండి, అలా వెళ్ళండి అని స్వేచ్ఛగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చేసుకోండి అని చెప్తా. అదే నా దగ్గరే 5,000 ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళు డబ్బులు అడిగారు బట్టలకి, నేనేం చేస్తా అంటే 5,000 ఎందుకు, 5,000 దేనికి, బట్టలకి 5,000 కావాలా అని 2,000 3,000 ఇచ్చి ఈ 2,000 3,000కి తగ్గట్టే మీరు బట్టలు కొనుక్కోండి. ఆ 2,000 3,000కి తగ్గట్టు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వాటికి వీటికి వెళ్ళమాకండి, డబ్బులన్నీ అయిపోతాయి, చిన్న చిన్న వాటికి వెళ్ళండి అని వాళ్ళ ఫ్రీడమ్ను కూడా నేను కంట్రోల్ చేస్తా. ఓకేనా? అది డబ్బు ఉంటే నీకు వచ్చే వెసులుబాటు. ఓకేనా? అయితే ఇక్కడ నువ్వు చేయాల్సిన పాయింట్ ఏంటంటే రిస్క్ తీసుకోవాలి. రిస్క్ ఎక్కడ తీసుకోవాలి అంటే నువ్వు నెట్వర్క్ తయారు చేసుకుంటావా, జాబు దగ్గర ఆగిపోతావా? నెట్వర్క్ తయారు చేసుకుంటే నువ్వు ఏ రోజుకైనా రిచ్ అవుతావు, ధనవంతుడి కింద మారతావు. రిస్క్ తీసుకోకపోతే ఎవరు ధనవంతులు కాలేరు. ఎందుకు తీసుకోవాలి రిస్క్? ఎందుకు తీసుకోవాలి రిస్క్ అంటే ప్రతి ఒక్క వ్యక్తి రిస్క్ తీసుకుంటేనే ధనవంతుడయ్యాడు. ఇక్కడ రెండు ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్. పాజిటివ్ నెగిటివ్ అనేది ఎలా ఉంటాయి అంటే వెలుగు చీకటి, రాత్రి పగల్లాగా, సమస్య అవకాశాలు. సమస్య దగ్గర నీ బ్రెయిన్ పెడతావా, అవకాశాల దగ్గర పెడతావా? సమస్య దగ్గర నీ బ్రెయిన్ పెడితే సమస్య మాత్రమే తీరుతుంది. సమస్యలు భూమి మీద బతికున్న ప్రతి ఒక్క మనిషికి 24 గంటలు సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్యలు రాని రోజు అంటూ ఏముండదు. సమస్య లేని రోజు ఏదో రోజు ఉండదు. అవకాశాల దగ్గర పెడతావా? అవకాశాల దగ్గర పెడితే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ఒక మంచి లక్ష్యాన్ని చేరుకుంటావు. ఆ లక్ష్యం ద్వారా కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బు ద్వారా నువ్వు ఒక మంచి లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బద్ధకం లక్ష్మీదేవి, నీరసం ఉత్సాహం, ఇవి ఆపోజిట్ ధ్రువాలు. ఇవి ఆపోజిట్ ధ్రువాలు అంటే ఏదో ఒకవైపు మాత్రమే నువ్వు నిలబడటానికి ఛాన్స్ ఉంటుంది. అటుంటవా ఇటుంటవా, ఏదో డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. నెట్వర్క్లో డబ్బు ప్రవాహం ఉంది అనేది అర్థం చేసుకో, పట్టుకొని గెలువు. నెట్వర్క్ ఉంటేనే డబ్బు ఉంటది అనేది జీవిత సత్యం. ఈ జీవిత సత్యం చాలా మంది తెలుసుకున్నారు కాబట్టి మంచి రిచ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు.
మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఎగ్జాంపుల్ చెప్పి నా జూమ్ సెషన్ అనేది కంక్లూడ్ చేస్తా. ఈ ఎగ్జాంపుల్ ఏంది అని అంటే, మన భూమి మీద ఎక్కువ మంది రిచ్ పీపుల్స్ లేరు. తక్కువ మంది రిచ్ పీపుల్స్ ఉన్నారు, ఎక్కువ మంది పేదవాళ్ళే ఉన్నారు. వాళ్ళల్లో ఎవరు ఏ కేటగిరీ ఎంత పర్సంటేజ్ ఉన్నారో ఒకసారి చూస్తే, ఇదే పోస్టర్ నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా, నాకు పెద్దగా దీని మీద అవగాహన లేదు. ఏందో ఈ పోస్టర్ ఏంది ఎట్టుంది, ఏంది ఎంటర్ప్రైనర్ ఏంది, అదేంది ఇదేంది అని అనిపించేది నాకు. ఇప్పుడు నేను ఒక నెట్వర్కర్ కింద, ఒక ఎంటర్ప్రైనర్ కింద ఎదుగుతున్నా కాబట్టి ఇది చాలా క్లారిటీగా, దీంట్లో చాలా పెద్ద మీనింగ్ ఉంది, డీప్ మీనింగ్ ఉందని నాకు బాగా అర్థమైంది. ఏంది ఇది అంటే, పైనుంచి కిందకు వద్దాం. పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఒక్కసారి చూడండి. ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఆర్ 75% ఎంటర్ప్రినర్స్ ఉన్నారు. ఎంటర్ప్రినర్స్ కి 75% అవకాశం ఉంది ఇక్కడ. తర్వాత ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్స్ అంటే డబ్బులు పెట్టుబడి పెట్టేవాళ్ళు, 15% ఉంది. తర్వాత అథ్లెట్స్. అథ్లెట్స్ అంటే స్పోర్ట్స్ మ్యాన్స్, ధోని, సైనా నెహ్వాల్, ఇట్లా అథ్లెట్స్ అన్నమాట, గేమ్స్ ఆడేవాళ్ళు. వాళ్ళకి 7% ఉంది. తర్వాత ఆర్టిస్ట్ అంటే నటీనటులు, సినిమా యాక్టర్స్, వీళ్ళకి 3% ఉంది. ఎంప్లాయీస్ అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి 0% అవకాశం ఉంది. ఇది నాకు అర్థం కావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఈ పోస్టర్ నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా కానీ ఇప్పుడు అర్థమైనంత క్లారిటీగా అంతకు ముందు నాకు అర్థం కాల. ఇప్పుడు ఎందుకు అర్థం అవుతుందంటే, నెట్వర్క్ ద్వారా మాత్రమే లైఫ్ ఉంది. నెట్వర్క్ ఉన్న వాళ్ళందరూ రిచ్ పీపుల్ కింద ఉన్నారు. నెట్వర్క్ లేని వాళ్ళందరూ ఎవరికో ఒకళ్ళకి నెట్వర్క్ కింద పనిచేస్తున్నారు అనేది నాకు అర్థమైంది. అర్థమైంది కాబట్టే నేను నెట్వర్క్ బిజినెస్ లో నెట్వర్క్ చేస్తూ ఉన్నా. టుడే ఈజ్ ఫైనల్ డే ఆఫ్ యువర్ బ్యాడ్ డేస్. యువర్ మిలీనియర్స్ జర్నీ ఈజ్ స్టార్ట్ నౌ. దీంట్లో చాలా పెద్ద మీనింగ్ ఉంది సార్. ఈ రోజే నీ బ్యాడ్ లైఫ్ ను వదిలేసే, ఈ రోజే ఆఫ్ చేయి, స్టాప్ చేయి. ఇక్కడ నుంచే నీ మిలీనియర్ జర్నీ స్టార్ట్ చేయి అంటున్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ఈ జూమ్ సెషన్ ముగిస్తా సార్. ఈ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, మనందరికీ భూమి మీద బతుకుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి నెట్వర్క్ ఉంటే ఎలా ఉంటాడు, నెట్వర్క్ లేకపోతే ఎలా ఉంటాడు, ఒక చిన్న మీకు చాలా ఈ జూమ్ సెషన్ ద్వారా నీకు చెప్పాను నేను ఆల్రెడీ. నెట్వర్క్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి వచ్చే థాట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నెట్వర్క్ ఏంది? నెట్వర్క్ నెట్వర్క్ అంటే ప్రతి ఒక్క మనిషికి నెట్వర్క్ ఉంటుంది. కానీ ఎవరైతే నెట్వర్క్ని ఉపయోగిస్తారో, ఎవరైతే నెట్వర్క్ని వాడతారో వాళ్ళు రిచ్ అవుతారు. చిన్న చిన్న నెట్వర్క్ వాడే వాళ్ళని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒంగోలులో వెంకటరమణ హాస్పిటల్ అనేది ఒక ఫేమస్. అక్కడ సీతారామయ్య అనే ఒక ఆయన ఉన్నాడు, డాక్టర్. ఆయన మంచి ఫేమస్. ఈయన దగ్గరికి అందరు పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది వెళ్తారు. ఈ ఒక్క నిమిషం సార్. ఓకే సార్. మనకి ఈ హాస్పిటల్లో సీతారామయ్య అనే ఒక డాక్టర్ ఉన్నాడు. ఈ డాక్టరు చేస్తేనే, నాకు ట్రీట్మెంట్ చేస్తేనే నాకు బాగా సెట్ అయ్యిద్ది, ఈయన మెడిసిన్ ఇస్తేనే నాకు సూట్ అయ్యిద్ది అని పల్లెటూరు నుంచి ఆటోలు కట్టుకొని, ట్రాక్టర్లు కట్టుకొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు అని అంటే, ఆ డాక్టర్కి వీళ్ళందరూ నెట్వర్క్. ఈ డాక్టర్కి వాళ్ళందరూ ఎందుకు నెట్వర్క్ అయ్యారు అని అంటే, ఆయన ట్రీట్మెంట్ నచ్చి ఆయన ట్రీట్మెంట్ నచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆయన దగ్గరికే పోతారు. ఇంకెవ్వరిని నమ్మరు, ఎవరికి ఏం చేయరు. ఈ నెట్వర్క్ ని ఆయన బిల్డ్ చేసుకున్నాడు ఆయన ప్రొఫెషనల్ ద్వారా. ఓకేనా? ఇది ఒకటి. ఇంకొకటి, మా ఒంగోలులోనే ఒక మంచి టౌన్ టాప్, ఆ టీ సెంటర్ పేరు టౌన్ టాప్. ఈ ఈ టౌన్ టాప్ అనే టీ సెంటర్ కి టౌన్ లో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి టీ తాగడానికి వస్తారు. ఇది పాత మార్కెట్ సెంటర్ లో ఉంది, బాగా ఓల్డ్,
1982 నుంచి ఉంది ఆ టీ షాప్. ఆ టీ షాప్లో టీ తాగటం కోసం ఒంగోలులో ఆ చివర ఈ చివర 4 దిక్కుల నుంచి టీ తాగటానికి వస్తారు వాళ్ళు. ఒంగోలులో నడి బొడ్డున ఉంది అది. ఆ టీ షాప్‌కే ఎందుకు వస్తారా అంటే, అక్కడ టీ తాగితేనే బాగుంటది, ఎక్సలెంట్‌గా ఉంటది. ఇంకెక్కడ తాగినా టీ బాగోదు అని ఆ టీ తాగటానికి వస్తారు. అక్కడ టీ తాగటానికి వచ్చే వాళ్ళందరూ ఆ టీ షాప్ అతనికి నెట్వర్క్. ఓకేనా? ఇక్కడ బాగా గమనించండి. మనం ఏదో ఒక వస్తువు దగ్గరో, ఏదో ఒక సర్వీస్ దగ్గరో నెట్వర్క్‌ని బిల్డ్ చేసుకుంటున్నారాళ్ళు. ఓకేనా? ఇక్కడ మన కంపెనీ ఏం చెప్తుందంటే, మన కంపెనీలో ఉన్న 450 రకాల ప్రొడక్ట్స్ ఏయైతే ఉన్నాయో, ఈ 450 రకాల ప్రొడక్ట్స్ యూజ్ చేసేవాళ్ళు చాలామందున్నారు. బిజినెస్ చేసేవాళ్ళు చాలామందున్నారు. ఈ చే ఈ యూజ్ చేసే వాళ్ళ దగ్గర, బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర నెట్వర్క్ తయారు చేసుకోమంటుంది కంపెనీ. ఇప్పుడు మన ఇంట్లో వాడే సబ్బు, పేస్టు, షాంపూ, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్ ఇలాంటియి వాడేవాళ్ళు నీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతమంది ఉంటారంటే, ప్రతి వ్యక్తి భూమి మీద బతికున్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ ప్రొడక్ట్‌లు వాడకుండా ఉండేవాళ్ళు లేరు. కంపల్సరీగా వాడాల. ఈ ప్రొడక్ట్‌లు వాడకుండా వాళ్ళ లైఫ్ జర్నీ జరగదు. ఈ ప్రొడక్ట్‌లు వాడే వాళ్ళని మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్‌లు వాడే వాళ్ళ కింద తయారు చేసుకోమంటుంది కంపెనీ. ఈ ప్రొడక్ట్‌లు యూజ్ చేసేవాళ్ళు లేదు, ఈ ప్రొడక్ట్‌లు యూజ్ చేసి ఈ బాగుంటే బిజినెస్ చేసే వాళ్ళని తయారు చేసుకోమంటుంది కంపెనీ. నెట్వర్క్ తయారు చేసుకోమంటుంది సింపుల్‌గా. నెట్వర్క్‌లో ఒక చిన్న లైన్ ఉంది సార్. ఆ ఒక్క లైన్ చెప్పి మీకు కంప్లీట్ చేస్తా. నెట్వర్క్‌లో ఉన్న బలం ఏందో మీకు అర్థమవుతుంది క్లారిటీగా. మీకు అందరికి ముఖేష్ అంబానీ ఐడియా ఉండి ఉంటాడు. ముఖేష్ అంబానీ రిలయన్స్ అధినేత. ఈ రిలయన్స్ అధినేతకి 2014లో ఒక ఐడియా వచ్చింది. ఏంది ఆ ఐడియా అంటే, ఫర్ డే 50 క్రోర్స్ 50 కోట్లు సంపాదించాలా. ఒక్క రోజుకి 50 కోట్లు సంపాదించాలని ఒక ఐడియా వచ్చింది. 50 కోట్లు సంపాదించాలి అని అంటే ఆయనకి ఆల్రెడీ ఐడియా ఉంది. మన దగ్గర ఉన్న ఏదో ఒక ప్రోడక్ట్ ని ఎక్స్చేంజ్ చేసి రోజుకి 50 కోట్లు సంపాదించాలి అనేది ఆయన దగ్గర ఉన్న అవగతం. ఓకేనా? దీన్ని ఇంప్లిమెంట్ చేయటం స్టార్ట్ చేశాడు. ఇంప్లిమెంట్ చేయటం స్టార్ట్ చేసి 2016 సెప్టెంబర్ 5వ తేదీ జియో అని ఒక సంస్థని తయారు చేసి, ఆ సంస్థ ద్వారా జియో కంపెనీ అని ఒకటి పెట్టి జియో కంపెనీ సిమ్ రిలీజ్ చేశాడు. సెప్టెంబర్ 5వ తేదీ 2016 రిలీజ్ చేస్తే ఈ సిమ్ ఇండియా వైజ్ అందరికి రిలీజ్ అయిపోతే కేవలం ఢిల్లీలో మాత్రమే రెండు సిమ్ములు పర్చేజ్ జరిగినాయి. ఇంకెక్కడ ఎవరు కొనలా. 2 సిమ్ములు పర్చేజ్ చేసిన తర్వాత సాయంత్రం మనకి కాన్ఫరెన్స్ పెడితే ఎన్ని సిమ్ములు పోయినాయి అంటే, సార్ 2 సిమ్ములు పోయినాయి సార్ అని చెప్పారు. అదేంది 2 సిమ్ములు ఎందుకు పోయినాయి అంటే, సార్ అందరి మొబైల్స్ లో 2 సిమ్ములు ఉన్నాయి సార్. ఒక సిమ్ము అప్లోడ్ ఫోన్ చేస్తే ఇంకో సిమ్ ఆన్ చేస్తున్నారు సార్. లేదు, ఈ 2 సిమ్ములకి ఎవడన్నా ఫోన్ చేస్తే అప్పులోళ్ళు వెనక బ్యాక్ పాకెట్లు ఇంకో 2 సిమ్ములు పెట్టుకొని తిరుగుతున్నారు సార్. ఇలా ఉన్నారు పరిస్థితుల్లో అని చెప్పారు. సరే ఓకే అని చెప్పి వాళ్ళకి ఒక మంచి ఐడియా వేస్తానని నెక్స్ట్ డే ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఆయన. ఎప్పుడు? సెప్టెంబర్ 6వ తేదీ. ఏంది ఆ అనౌన్స్మెంట్ అంటే, మన సిమ్ కొన్న వాళ్ళకి సంవత్సరం పాటు ఇంటర్నెట్ ఫ్రీ, సంవత్సరం పాటు కాల్స్ ఫ్రీ, సంవత్సరం పాటు సబ్స్క్రైబులు కూడా ఫ్రీ. ఇది అనౌన్స్ చేశాడు. ఈ అనౌన్స్ చేసిన ఎమ్మటనే అందరూ ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్లు అయితే దండెం మీద తగిలించిన సొక్క భుజాన వేసుకొని పరుగుని వెళ్ళి సిమ్ములు తెచ్చుకున్నారు. నేను కూడా వెళ్ళి తెచ్చుకున్నా. క్యూలో నిలబడటం ఫస్ట్ టైం సిమ్ తెచ్చుకోవటం కోసం. నేను వెళ్ళి 2 సిమ్ములు తెచ్చుకున్నా. ఒకటి మా ఆవిడ వాడుతుంది, ఒకటి నేను వాడుతున్నా. నా మెయిన్ సిమ్ అదే. నా నెంబరు అందరికీ తెలిసిన నెంబరు జియోస్ కంపెనీ సిమ్మే. ఈ సిమ్ము తెచ్చుకొని 1 ఇయర్ పాటు వీడియోలు, టిక్ టాక్లు అన్ని బాగా చేశాను. పిల్లలకి టిక్ టాక్లు చేయటం, వంటలు చేయటం అవి బాగా చేసి సిమ్ము బాగా అల్లాడిచ్చి ఇంటర్నెట్ బాగా అలవాటు చేసుకొని, సిమ్‌ని బాగా అలవాటు చేసుకొని, ఈ నంబర్‌ని అందరికి పరిచయం చేసి, ఇది కొత్త నంబర్ ఫీడ్ చేసుకో అని 1 ఇయర్ పాటు బాగా ఎంజాయ్ చేశాం. ఎంజాయ్ చేసిన తర్వాత వన్ ఫైన్ డే ముఖేష్ అంబానీ, "బాబు చిట్టి నువ్వు ఇప్పుడు దాకా ఆడుకుంది చాలమ్మా. ఈడ నుంచి నా ఆట స్టార్ట్ అయ్యిద్ది. ఈడ నుంచి నువ్వు 299 పెట్టి రీచార్జ్ చెయ్యి నోరు మూసుకొని" అన్నాడు. అప్పుడు దాకా ఉన్న రీచార్జ్ రూ. 100 అయితే అక్కడి నుంచి 299 పెట్టి నువ్వు రీచార్జ్ చేసావు. అయితే
ఈ సంవత్సరం పాటు ఆయన చేసిన పని ఏంటంటే నెట్వర్క్ తయారు చేసుకున్నాడు. 100 కోట్ల మందికి సిమ్ములు అమ్మి నెట్వర్క్ తయారు చేసుకున్నాడు. ఎట్లా చేసుకున్నాడు నెట్వర్క్ అంటే, నీకు తెలియకుండా నీ జేబులో నుంచే రూ. 299 ప్రతి నెల ఆయన జేబులో వెళ్ళేలాగా ఒక పైప్ లైన్ సెట్ చేసుకున్నాడు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో జియో సిమ్ములు ఉన్నాయి. ఆ సిమ్ముల ద్వారా ఆటోమేటిక్ గా ఆయన జేబులో నుంచి ముఖేష్ అంబానీ జేబులోకి వెళ్ళేలాగా ఒక పైప్ లైన్, ఒక నెట్వర్క్ ని తయారు చేసుకున్నాడు. ఈ 100 కోట్ల మందికి సిమ్మును అలవాటు చేసి మన దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకునే ఒక సిస్టమ్ ను తయారు చేసుకున్నాడు. 2019 నవంబర్ 6వ తేదీ నెలకి ఒక్క రోజుకి 50 కోట్లు ఆయన పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయ్యి అతను సక్సెస్ అయ్యాడు. ఇక్కడ అతను చేసిన పని ఏంటంటే, ఒక చిన్న సిమ్ము ముక్క నీ చేతికి ఇచ్చి నెట్వర్క్ బిల్డ్ చేసుకొని రోజుకి 50 కోట్లు డబ్బులు సంపాదించే ఒక సిస్టమ్ ని తయారు చేసుకున్నాడు. మన కంపెనీ గౌతమ్ బాలి సార్ ఏం చెప్తున్నాడు అంటే, మన కంపెనీలో నిత్యం నువ్వు వాడే ప్రొడక్ట్స్ ఏ అయితే ఉన్నాయో, సబ్బు, పేస్ట్, షాంపూ, కుకింగ్ ఆయిల్, ఇలాంటి హెల్త్ కి సంబంధించిన, అగ్రికల్చర్ కి సంబంధించిన, వాటర్ ప్యూరిఫైర్స్, బండికి సంబంధించిన ఇంజిన్ ఆయిల్స్, బ్యూటిషియన్ కి సంబంధించిన ప్రొడక్ట్స్, ఈ ప్రొడక్ట్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళ దగ్గర నెట్వర్క్ బిల్డ్ చేసుకో. వాళ్ళు నెట్వర్క్ బిల్డ్ చేసుకోవటం ద్వారా ప్రొడక్ట్లు కొన్న ప్రతిసారి నువ్వు నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రొడక్ట్ ఎవరు ఎక్కడ ఏ ప్రొడక్ట్ కొన్నా నీ కింద నెట్వర్క్ తయారై ఉంటే ఆ నెట్వర్క్ ద్వారా నీకు ఇన్కమ్ క్రియేట్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. బయట ముఖేష్ అంబానీ చేసిన పనే నువ్వు ఇక్కడ చేయమంటున్నావు. అక్కడ ఆయన చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. ఇక్కడ నువ్వు డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. నీకు ఫ్రీ ఐడి ఇస్తుంది. జస్ట్ నువ్వు ఇంట్లోకి కావాల్సిన ప్రొడక్ట్లు చేంజ్ చేసుకొని ఆ ప్రొడక్ట్ల ద్వారా నువ్వు ఇన్కమ్ తయారు చేసుకో, ఇన్కమ్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. ఓకేనా? ఒక్కసారి ఇక్కడ బిల్ గేట్స్ ఏం చెబుతున్నాడు చూడండి. ఎప్పుడు మీరు ఛాలెంజ్ విసిరే వాళ్ళతో ఉంటే నువ్వు కూడా బాగా లీడర్ కింద తయారవుతావు అని చెప్తున్నాడు క్లియర్ గా. ఒక నెట్వర్క్ సామ్రాజ్యాన్ని 8 సంవత్సరాల్లో నిర్మించి నెలకు 18 లక్షల పైన తీసుకుంటున్న ఒక గ్రేట్ పర్సన్, గ్రేట్ లెజెండరీ లీడర్ ఎంఎస్ఆర్ గారు 8 సంవత్సరాల్లో 40 లక్షల అప్పుతోటి వచ్చి ఇప్పుడు 4 కోట్ల ఆస్తులతో ఒక వ్యవస్థని క్రియేట్ చేసి ఎంటర్ప్రినర్ కింద ఎదిగిన గ్రేట్ లెజెండరీ పర్సన్ మన ఎంఎస్ఆర్ జీ. ఒకసారి ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యాపారవేత్త, రిచ్ పర్సన్ ఏం చెప్తున్నాడు చూడండి. డ్రీమ్ బిగ్ బట్ స్టార్ట్ స్మాల్, ఎవ్రీ జర్నీ బీయింగ్ విత్ ఏ సింగిల్ స్టెప్. ఒకసారి ఆలోచించండి, ఎంత పెద్ద డ్రీమ్ ఉన్నా, ఎంత పెద్ద బిగ్ డ్రీమ్ ఆలోచించు, దానికి స్టార్ట్ చేయడానికి చిన్న చిన్న స్టెప్స్ వేసుకొని స్టార్ట్ చేయంటున్నాడు. మన వెస్టీజ్ మిలీనియర్ కౌన్సిల్ మెంబర్స్ అంటే మన వెస్టీజ్ సంస్థ మిలీనియర్స్ ని తయారు చేస్తుంది. మిలీనియర్స్ లో మన మన గ్రేట్ పర్సన్, మన లెజెండరీ లీడర్, కోటీశ్వర్ల జాబితాలో మన ఎంఎస్ఆర్ జీ ఉన్నాడు. ఒకసారి గమనించండి. అదే లిస్ట్ లో మన పాండు సార్ కూడా ఉన్నాడు. ఇక్కడ కోటీశ్వర్ల జాబితాలో వీళ్ళిద్దరూ జాయిన్ అయిపోయారు. మనం కూడా ఈ కోటీశ్వర్ల జాబితాలో జాయిన్ అవటం కోసం ఈ బిజినెస్ చేయండి. 100% మీరు రిచ్ అవుతారు. 100% గెలిచి నిలబడతారు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ సంవత్సరం ఇప్పుడు ఇలా ఉన్నావు, రేపు వచ్చే సంవత్సరం ఇదే టయానికి నువ్వు ఇలా ఉండకూడదు. నెలకి 2-3 లక్షలు వస్తుండాలా, నీ ఇంటి ముందు కారు ఉండాలా, నువ్వు నీ పిల్లలు ఏది అడిగితే అది నువ్వు కొని పెట్టగలిగేలాగా, మీ ఆవిడ 5,000 రూపాయలు షాపింగ్ అడిగితే 10,000 రూపాయలు ఇచ్చేలాగా నువ్వు ఉంటే సక్సెస్ అయినట్టు, లేకపోతే నువ్వు ఫెయిల్ అయినట్టు. ఇది గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చిన శివరామ్ సార్కి థ్యాంక్ యూ శివరామ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు, వండర్ఫుల్ సబ్జెక్ట్ ఇచ్చారు మీరు మా ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీకి. ఎక్సలెంట్ శివకోటి సార్. ఒక 5 మెంబర్స్ ఫీడ్బ్యాక్ తీస్తున్నాం సార్. శివకోటి సార్. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఆర్ఎంపీ రాణి మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం ఆర్ఎంపీ రాణి మేడం గారు, ఆర్ఎస్ఆర్ టీం. ఓకే, వినీత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం.
వినీత మేడం. ప్రసాద్ సార్ అన్మ్యూట్ కావట్లేదా సార్? చూస్తారా? అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారా ప్రసాద్ సార్? ప్రసాద్ సార్ ఇచ్చాం సార్, మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది చూడండి. ఓకే, థ్యాంక్ యూ. నేను ఆర్ఎంపీ రాదు మేడం. థ్యాంక్ యూ సార్. రాదు మేడం, మీ వాయిస్ కట్ అవుతుంది మేడం. గారు చాలా బాగా మార్నింగ్ సార్. చెప్పండి మేడం, చెప్పండి, మాట్లాడండి. హలో హలో మాట్లాడండి మేడం, మాట్లాడండి వినపడుతుంది. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, డబ్బు మాట్లాడండి. ఉంటే మనం ఎలా శక్తిగా తయారవుతామో, మనీ అనేది చాలా చాలా మనకి చాలా అవసరము. అదే ఏనుగులాగా మనం అట్లా తాడు పెట్టి కట్టేసాను, అంత లావునున్నా ఎత్తునున్నా ఎంత బలమైంది కూడా ఆ తాడుకు తను ఒక ఒకరికి సరెండర్ అయిపోయింది. అలా కాకుండా ఒక నెట్వర్క్ లో ఉంటే మన లైఫ్ మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది, ఎలా చదివించాలి, ఏంటి, డబ్బు ఉంటే భార్య గాని బిడ్డలు గాని, ఆ కాకుండా ఒక 450 ప్రోడక్ట్ యూజ్ చేసే దాన్ని కనీసం లేకుంటే మనం ఎలా ఉంటామో, ఒక స్టైల్ గా ఉంటాం అనేది. అంటే అవకాశాలు, వెలుగు, చిరి, పగలు చాలా, అసలు ఒక్కటి చాలా బాగా చెప్పారు సార్. మేము చాలా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. రాణి మేడం. శైలజ మేడం గూడూరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. శైలజ మేడం. ఓకే, నెక్స్ట్ బాలు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ శివకోటి సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్ నిజంగా ఈరోజు సెక్షన్ ప్రతి ఒక్క పాయింట్లో కనెక్ట్ అయ్యాయి సార్. నిజంగా మనీ ఉంటేనే అసలుకి ఫ్రీడమ్ ఇచ్చి ఇంత ఖర్చు పెట్టుకోండి, అంత ఖర్చు పెట్టుకోండి, లేదంటే దానికి మీరు చెప్పారు కదా 2000 ఇచ్చి ఇంతే తీసుకొని వాళ్ళ లైఫ్ని కూడా మనం డిపెండ్ చేసి అని, అది బాగా కనెక్ట్ అయింది సార్. నిజంగా 5000 ఇచ్చి లగ్జరీగా ఖర్చు పెట్టుకోమని చెప్పడం వేరు, 2000 ఇచ్చి తక్కువగా ఖర్చు పెట్టుకోండి వాళ్ళ ఆశలు కూడా మనం ఇది చేయడం అనేది. సో నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ప్రతి ఒక్కటికి మీరు ఎగ్జాంపుల్ చెప్పారు ఈరోజు. అంటే ప్రతి దానికి నెట్వర్క్ కానీ, నెట్వర్క్ ఎట్లా బిల్డింగ్ చేసుకోవాలి కానీ చాలా బాగా చెప్పారు సార్. అన్ని పాయింట్స్ బాగా కనెక్ట్ అయ్యాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ శైలజ మేడం. బాలు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. బాలు సార్ అన్మ్యూట్ అవుతుంది సార్, చూడండి. ఇప్పుడు అయింది సార్, నా నుంచి అవ్వట్లేదు, చూసాను. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ గుడ్ పాయింట్ మార్నింగ్. వచ్చేసి ఏనుగు గురించి, ఆ జాబ్ గురించి చెప్పారు కదా. ఏనుగు తాడు ఎలా అయితే పట్టుకొని వదలట్లేదు జాబ్, మన వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా అలాగే ఉన్నాను. ఉన్న సిచ్యువేషన్స్ కొన్ని అలా డిమాండ్ చేస్తాయి, ఎవరేం చేయలేము. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈఎంఐ శాలరీ గురించి సార్, అది బాగుంది సార్. అది నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుందంటే 1 lakh వస్తుంటే 1.5 lakhs అప్పు ఉంటుంది. ఆ ఈఎంఐలో చాలా మంది ఇరుక్కుపోతున్నారు. సో మనం ఈ స్టేజ్ అనేది చేస్తే ఇలాంటి వాటి నుంచి బయటికి రావచ్చు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎంఎస్ఆర్ గారు, సుబ్బయ్య శెట్టి సార్ గారు టిఫిన్ గురించి చెప్పారు కదా. అలా మనం కూడా మంచిగా ఉంటే, మంచి శాలరీ సంపాదిస్తే కనుక ఈ స్టేజ్లో మనకు కూడా నచ్చింది, మనం ఎలా కావాలనుకుంటే అలా ఫ్రీగా తినొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ సార్, జియో సిమ్ ఇచ్చి అంబానీ గారు మనల్ని ఎలా అయితే మోటివేట్ చేసి ఇప్పుడు ఎలా అయితే అమౌంట్ తీసుకుంటున్నారో, అలాగే మనం కూడా విస్టేజ్ లో మంచిగా చేసి మన టీం బిల్డింగ్ చేసుకుంటే ఎక్కడికో ఎదుగుతామని నాకు అనిపించింది. ప్రతి పాయింట్ కూడా చాలా చాలా బాగుంది సార్, అందుకే నేను ప్రతి పాయింట్ వివరంగా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి మళ్ళీ మీరు మాకు జూమ్ సెక్షన్ ఇవ్వాలి. ఇంత క్లారిటీగా మీరు పోస్ట్ వేసి మరీ చేయించారంటే చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మ సుధాకర్ సార్ కావాలి, పద్మ మేడం కావాలి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. పద్మ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. సార్ శివకోటి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా నిదానంగా క్లియర్ గా మైండ్కి ఎక్కేటట్టు చాలా అద్భుతంగా చెప్పారు సార్. బిజినెస్ వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చెయ్యాలి అనే దాని గురించి క్లారిటీ ఇచ్చారు చాలా సార్. అంటే మీరు ఆ సుబ్బయ్య శెట్టి సార్ గురువు గారిది ఆ టిఫిన్ కాడ చెప్పారు చూడండి సార్, ఆ పాయింట్ మైసూర్లో సార్ ఒకటి చెప్పాడు. భిక్షగాడు కూర్చొని ఒక చపాతీ, ఏమీ లేదు దాంట్లో, కర్రీ కూడా ఏదో ఉన్నట్టు ఆస్వాదిస్తూ తింటున్నాడు అని అంటే మనం ఎందుకు అలా
ఆస్వాదించేదానికి కూడా ఆలోచనలో కూడా వెనకబడుతున్నాం అనేసి గురువుగారు ఆ రోజు చెప్పారు. ఆ పాయింట్ నాకు ఈరోజు గుర్తుకొచ్చింది సార్ మీరు చెప్పిన మాటలు. థ్యాంక్ యూ సార్, మంచి వర్డ్స్ మాకు అందించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మ మేడం. రవి సార్, బిఎన్ రెడ్డి, హెచ్వైడి. రవి సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ శివకోటి సార్, గుడ్ మార్నింగ్ సార్. చాలా ఎక్సలెంట్, అమేజింగ్ గా చెప్పాను సార్. అసలు వర్డ్స్, ప్రతి ఒక్క వర్డ్స్ కూడా గన్ పాయింట్స్ లాగా, బుల్లెట్స్ లాగా చాలా కూల్ గా, పీస్ఫుల్ గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా బాగా చెప్పింది సార్. యాక్చువల్ గా ఇట్లా నిద్ర కూడా రాదు సార్ ఇట్లా చెప్పే వాళ్ళకి. మార్నింగ్ 5:30కి లెగిస్తారు కదా, ఇట్లాంటి పాయింట్స్ ఉంటే అసలుకి నెక్స్ట్ ఏంది, వాట్ ఈస్ ది నెక్స్ట్ అని అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది సార్. అంబానీ మన అది జియో సిమ్ ఎట్లా అయితే ఫస్ట్ ఎరగా వేసి సబ్స్క్రైబర్ ని ఎలా తీసుకున్నారో, అది మనకు తెలియక మనం ట్రాప్ లో పడిపోయి వేరే వాళ్ళకి మనం బానిసలుగా అయిపోతున్నాం సార్. అది సో ప్రజెంట్ జాబ్ సిచ్యువేషన్ కూడా అట్లనే ఉంది. ప్రజెంట్ నా సిచ్యువేషన్ కూడా అదే సార్. ఈఎంఐలకు మనం అడిక్ట్ అయిపోయి మనం ముందుకు పోలేక, వెనక్కి రాలేక బానిసలా బతుకుతున్నాం సార్. అందుకే అసలు మంచి ఒక వెస్టేజ్ బాలేసార్ గారు మనకి ఒక ఆప్షన్ ఇచ్చిండ్రు. మన ప్రొడక్ట్స్ ని మనం మన నెట్వర్క్ తోటి పరిచయం చేస్తేనే అక్కడే మనం నెట్వర్క్ చేయగలుగుతాం సార్. ప్రతి ఒక్క పాయింట్ చాలా అమేజింగ్ చెప్పింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి సార్. ఆర్కే సార్, వింజమూర్ టీం అన్మ్యూట్ చేసుకోండి సార్. ఆర్కే సార్. గుడ్ మార్నింగ్ శివ సార్. గుడ్ మార్నింగ్ సార్. శుభ్రం సార్, గుడ్ మార్నింగ్. వండర్ఫుల్ సెక్షన్ సార్. మీరు ఎప్పుడు చెప్పినా కూడా వండర్ఫుల్ గా ఉండదు, కొత్తగా చెప్తారు. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కొత్తగా చెప్తారు. ఇప్పుడు మీరు చెప్పిన 7 పాయింట్లు కూడా వండర్ఫుల్ సార్. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే. అసలు వెస్టేజ్ లో ఉండాల్సిన లక్షణాలు ఏ సార్? నేను చాలా సార్లు చూశాను సార్. మీరు టెక్స్మోనే కానీ లేదా డైరెక్ట్ గా సెమినార్ లో మాట్లాడేటప్పుడు కూడా మీరు ఎన్ని సార్లు చెప్పినా టీమ్ బిల్డింగ్ చేసుకోవాలి, నెట్వర్క్ ఉండాలి, రిచ్ గా ఉండాలి. చెప్తారా సార్? ప్రతి ఒక్కరికి కావాల్సింది కూడా ఇయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు ఇంకా ఎన్నో చెప్పాలి. మీరు చెప్పిన మాటలు మేము ఎన్నో సక్సెస్ తీసుకొని ముందడుగు వెళ్ళాలి సార్. అదే కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్కే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ కుమార్ సార్, గూడూరు అన్మ్యూట్ చేసుకోండి సార్. విజయ్ కుమార్ సార్, గూడూరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, నెక్స్ట్ మునిచంద్ర రెడ్డి సార్. విజయ్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. మనిషికి ఎలా అవసరం సార్ వాయిస్ రావట్లేదు, కొంచెం లౌడ్ గా మాట్లాడండి సార్. వినిపిస్తుంది సార్. సార్ మాట్లాడండి. ఓకే సార్, నెక్స్ట్ మునిచంద్ర రెడ్డి సార్, గూడూరు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. శివరాం సార్ గుడ్ మార్నింగ్. శివకోటి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మీ మాటలో చాలా అమూల్యంగా బాగా ఎక్సలెంట్ గా బాగా చెప్పారు సార్. ప్రతి వర్డ్స్ ప్రతి కనెక్ట్ అయింది సార్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి మీ పాయింట్ల ద్వారా ప్రతి ఒక్కరు మీ ఇస్తారు సార్. ఇప్పుడు జియో సిమ్ గురించి ఎక్సలెంట్ చెప్పారు. జియో సిమ్ ఎలా బిల్లింగ్ చేసుకుంటారో, డెవలప్ పట్ల ఎలా గౌరవిస్తారో, ఈఎంఐల వల్ల ఎలా ఖర్చు అయిపోయినాయో చాలా ఎక్సలెంట్ చెప్పారు సార్. సార్ మీ వర్డ్స్ బాగా నచ్చింది సార్ మాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ గోల్ రీచ్ అవ్వాలి సార్. మరి మీరు 1.5 lakh తీసుకోవాలి సార్ 1 year కంట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మునిచంద్ర రెడ్డి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరికృష్ణ సార్, వింజమూర్ టీం అన్మ్యూట్ చేసుకోండి సార్. హరికృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లోకి వచ్చిన లీడర్లందరికీ గుడ్ మార్నింగ్ సార్. శివకోటి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మీరు మాట్లాడింది మాటలు కాదు సార్, ఆణ్య ముత్యాల తోటాలు సార్. సూపర్ గా ఉన్నాయి సార్. అసలు వండర్ఫుల్ మోటివేషన్. మీ మోటివేషన్ వినడానికి నేను ఈరోజు చాలా అదృష్టవంతుడిని అయ్యాను సార్. అసలు చాలా చక్కగా చెప్పారు. ఒక డాక్టర్ దగ్గరికి పల్లెటూరు నుంచి డాక్టర్లు ఆటోల్లో వస్తున్నారంటే ఆ డాక్టర్ ట్రీట్మెంట్ మెచ్చి వస్తున్నారు. అలాగే మన వెస్టీజ్ లో డబ్బు ఉందని మెచ్చి వచ్చి మీ మాటల ప్రకారంగా పని చేస్తే నాకు ఖచ్చితంగా ఇందులో 1,00,000 కాదు సార్, లక్షలు ఉన్నాయని అర్థమవుతుంది సార్. నేను ఖచ్చితంగా మీ మోటివేషన్ ఆధారంగా నేను వెస్టీజ్ లో గట్టిగా నిలబడి పని చేస్తాను సార్. ఈ రోజు నుంచి మొదలు పెడతా సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్ హరికృష్ణ సార్. మమతా మేడం గూడూరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మమతా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పిన మాటలు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి సార్. డబ్బు ఉంటేనే మంచి స్కూల్ ఎంచుకోవచ్చు, కాలేజీలు కానీ ఏదైనా కానీ. మనం గవర్నమెంట్ ఎక్కడ శాలరీ తక్కువ, ఎక్కడ మనకి అమౌంట్ తక్కువ ఉంటుందో అక్కడే చూసుకుంటాం సార్. డబ్బులు లేకపోతే, డబ్బులుంటే అదే మంచి మంచి కాలేజీలు, ఈ కాలేజీ కాకపోతే ఇంకో కాలేజీ అనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. అదే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి నాకు ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మహేష్ మేడం. మమతా మేడం. వినీత మేడం నరసింగపాడు అన్మ్యూట్ చేసుకోండి మేడం. వినీత మేడం. వినీత మేడం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్. సార్ నేను ఇంతకు ముందు ఒంగోలులో ఉండొచ్చాను సార్, చిల్లర కొట్టు. మాకు పరిస్థితి బాగలేక ఇక్కడ ఊర్లోకి వచ్చి పొలం పని చేసుకుంటున్నామండి. మీరు చెప్పిన పాయింట్ లో నాకు బాగా నచ్చింది సార్. టుడే ఈజ్ ఫైనల్ డే ఆఫ్ యువర్ బ్యాడ్ డే, యువర్ మిలీనియర్ డేట్ జర్నీ ఈ స్టార్ట్ నౌ అని బాగా నచ్చింది సార్ ఈ పాయింట్. ఈరోజు నిన్న మా పెద్ద అబ్బాయిది పుట్టినరోజు సార్. డబ్బులు లేక, పరిస్థితి బాగలేక పుట్టినరోజు కూడా చేయలేదు సార్. పాప మా అబ్బాయి ఏడ్చాడు చాలాసేపు. నాకు అది పండగలు అవి బాగా కనెక్ట్ అయ్యారు సార్. ఈఎంఐ అవి బాగా సార్. ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇదే పరిస్థితి సార్. ఈఎంఐ, పెళ్లిళ్ళు, ఫంక్షన్లు ఇదే పరిస్థితి సార్. పిల్లల స్కూల్ ఫీజులు, డబ్బుంటే యాడైనా జాయిన్ చేయొచ్చు సార్ పిల్లల స్కూల్ పిల్లల్ని. డబ్బు లేకపోతే గవర్నమెంటే దిక్కు. నేను చదివింది కూడా గవర్నమెంట్ స్కూల్ సార్. ఇంటర్ దాకా చదివాను నేను. గవర్నమెంటే కాలేజీ కూడా గవర్నమెంటే నేను చదివింది. డబ్బులు పెట్టుంటే బాగా చదివేదాన్ని అనిపించింది సార్ నాకైతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మేడం అన్మ్యూట్ కాలేదు, నేను చాలా సేపు అంటున్నా. నో ప్రాబ్లం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ వినీత మేడం. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అనిల్ సార్. థ్యాంక్ యూ సార్. అనిల్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. శివకోటి సార్ గారితో మాట్లాడండి సార్. ఈ రోజు సెషన్ బాగా నెంబర్ 1 చెప్పారు సార్ శివకోటి సార్. నాకు బాగా కనెక్ట్ అయిందంటే మన జియో సిమ్ బిజినెస్ ఎలా ప్లాన్ చేసుకున్నాడు, ఎలా సక్సెస్ అయ్యాడు. అదే విధంగా వెస్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ ఏదైతే వాళ్ళు జియో సిమ్ బిజినెస్ ఎంత కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ప్రాఫిట్ రావడానికి ప్లాన్ చేశారు, ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు చేసుకొని సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. శివకోటి సార్ గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు. వండర్ఫుల్ సెషన్. శివరామ్ సార్ మీ హోస్టింగ్ నెంబర్ 1 ఉంది, బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ సార్. సో శివకోటి సార్ ఒక SMS వచ్చింది. చాలా బాగా వినించారు కోటి సార్. నాకు తెలియని చాలా విషయాలు మీ ద్వారా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అని చెప్పి మన కిషోర్ సార్ అండ్ బాలు సార్ SMS పెట్టారు దాంట్లో. ఓకే సార్. వండర్ఫుల్ స్పీచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సరే శివకోటి సార్తో మీరు. సార్ శివకోటి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి సెషన్ ఇచ్చారు. ఎందుకంటే నేను ఈరోజు వేరే జూమ్ లో సిఎన్సీ గురించి చెప్పడానికి వేరే జూమ్ లో మాట్లాడడం జరిగింది. ఇప్పుడే జాయిన్ అయ్యాను మళ్ళీ. ఎందుకంటే మన ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ జూమ్ సెషన్ లో లేకపోతే ఆ రోజు డే కంప్లీట్ అయినట్టు కాదు. సో అందువల్ల వెంటనే జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ. మా వాళ్ళు చాలా మంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శివకోటి సార్. మళ్ళీ ఇంకొకసారి మాకు మంచి సెషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాను సార్. ఈ రోజు నేను ఏదైతే మా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తానో నేను మంచి సెషన్ మిస్ అయ్యానని ఫీల్ అవుతా ఉన్నాను. ఇంకోసారి మీరు మంచి సెషన్ తో మళ్ళీ ఇంకోసారి మాకు టైం ఇవ్వాలని కోరుతా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ శివకోటి సార్. థ్యాంక్ యూ విజయ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ సార్. ఎక్స్ఆర్మీ శివ సార్. శివ బ్రో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రో. శివకోటి సార్ గుడ్ మార్నింగ్ సార్. శివ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా వండర్ఫుల్. మీరు ఈ వీడియోస్ చూపిస్తూ చాలా మంచి సబ్జెక్ట్ చెప్పారు సార్. మా ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీంకు మీ సబ్జెక్ట్ చాలా బాగా అర్థమైంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
ఇలాంటి సబ్జెక్ట్ మళ్ళీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శివ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ సార్. అండ్ థ్యాంక్ యూ. ప్రసాద్ సార్. శివరామ్ ప్రసాద్ సార్, సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. శివకోటి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు సార్. మంచిగా నెట్వర్క్ మీద ఎట్లా చేయాలి ఏంటి, దానికి సంబంధించి మనకి నెట్వర్క్ ఉంటే ఏంటి, లేకపోతే ఎలా ఉంటుంది, మన లైఫ్ ఎలా ఉంటుంది, ఫ్రీడమ్ ఎలా తీసుకోవాలి, మన లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలి, బిజినెస్ ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయాలు చాలా గొప్పగా చెప్పారు సార్. చాలా పాయింట్లు నాకు పర్సనల్గా కనెక్ట్ అయినాయి. దాన్ని ఫాలో అవ్వడానికి మీరు చెప్పినటువంటి పీపీటీలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇందులో బాగా నాకు కూడా అనిపించింది, టుడే ఇస్ ద ఫైనల్ డే ఆఫ్ ది బ్యాడ్ డేస్. ఎవరికైనా కానీ ఈ రోజే ఫైనల్ డే అని అనుకొని నెక్స్ట్ డే అనేది స్టార్ట్, మిలియనర్ జర్నీ స్టార్ట్స్ నవ్ అని ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసినా కానీ మనకి భవిష్యత్తు బంగారు బాట అయ్యేదానికి అవకాశం ఉంది. మంచి సెషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ గోల్స్ ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ సార్. మన గురువు గారు లక్ష్మణ్ సార్ ఉన్నారా? సార్ వెస్టీజ్ ఆర్మీ లేరా? లక్ష్మణ్ సార్ లేరు. ఓకే ఓకే. ఇంకెవరు? రామారావు సార్. రామారావు సార్ ఉన్నారా? రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రామారావు సార్ ఉన్నారు సార్. ఉన్నారు. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఇది ఓపెన్ అవ్వట్లేదు సార్. ఓకే సార్. ఓకే. శివరామ్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ రామారావు సార్. శివకోటి గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామారావు సార్. సార్ బాగా చెప్పారండి. మా ఆర్మీ టీం అందరికీ కూడా అన్ని పాయింట్లు హెల్ప్ అయ్యేటట్టు చెప్పారు. డబ్బు విలువ దాని గురించి చెప్పుకుంటూ పోతే చాలా చాలా స్టోరీలు ఉంటాయి. కానీ మీరు ఆ చెప్పే విధానాన్ని షార్ట్ కట్ చేసి ప్రతి సామాన్యుడికి, అంటే ఎక్కువ చదువుకున్నా తక్కువ చదువుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు మీరు చెప్పగలిగారు. డబ్బు విలువ, డబ్బు లేనిదే ఏమి చేయలేమనే సంగతి అందరికీ తెలుసు. కానీ ఒక ఐడియా వేసుకొని ట్రై చేయండి అంటే, అమ్మో నేను ట్రై చేయను, నా మాట ఎవరు వింటారు అనేది చాలా మంది నానుడిలో ఉంది. ప్లస్ 10,000-15,000 వచ్చి వాళ్ళు తక్కువ మంది ఉన్నా వీళ్ళు దీనికి కనెక్ట్ అవ్వటం కొంచెం స్లోగా అవుతుంది. ఏదైనా మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక టీం, అసలు ఆ రిలయన్స్ జిమ్ అనేది ఉదాహరణ చాలా ఎక్సలెంట్ అండి. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ తెలిసిన విషయాన్ని అందరికీ తెలుసు, కానీ దాన్ని మీరు మళ్ళీ రిమైండ్ చేస్తూ దాని పిపిటి ద్వారా అందరికీ చెప్పగలిగారు. ఏనుగు విషయం కూడా ఇది చాలా బాగా నచ్చింది సార్. కొన్ని పాయింట్స్, కష్టపడాలి, పని చేయాలి, కష్టపడితేనే ఫలితం వస్తుంది అన్నది మీరు చెప్పిన దాంట్లో బాగా వాస్తవం. మీరు అక్కడ మన నర్సాపేటలో ఆ మీటింగ్ జరిగినా మన దగ్గర మీరు ఎంత కష్టపడతారో మేము చూస్తూ ఉంటాం. అసలు బూట్ క్యాంప్ దగ్గర కూడా చాలా చాలా గ్రేట్ సార్. మీరు భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, బాగా డెవలప్ అవ్వాలని మనసా వాచ కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన శివరామ్ గారు థ్యాంక్ యూ సార్. మీరు కూడా బాగున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామారావు సార్. వండర్ఫుల్ పీడియా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన డాక్టర్ గోపాల్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. శివరామ్ సార్, గుడ్ మార్నింగ్. శివకోటి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గోపాల్ సార్. సో ఈ ఫీడ్బ్యాక్ ని బట్టి మళ్ళీ కూడా నెక్స్ట్ వీక్ లోనే మీ జూమ్ సెక్షన్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నా సార్. ఫీడ్బ్యాక్ అసలు చూడండి, ఒక మాట, ఈరోజు ఎవరి నోట్లో నుంచి కూడా ఓన్లీ వర్డ్స్ మాత్రం వచ్చినాయి, కానీ మిగతాది ఏది రాలా సార్. మీరు సూపర్ సార్, మీరు డోపర్ సార్, ఏం చెప్పాలా. ఓన్లీ ఏ అయితే మీరు మాట్లాడారో అవి మాత్రమే ఇచ్చారు సార్. 100% మళ్ళీ కూడా నెక్స్ట్ మంత్ మీ యొక్క సెక్షన్, ఇంకొక స్పిన్ ప్రోగ్రామ్ ఇంకొక సెక్షన్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు ఉపయోగకరంగా అందరు కూడా పెట్టుకునే డ్రీమ్స్ అన్ని కూడా మీరు ఒక పీడిఎఫ్ రూపంలో అందరికి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చాలా వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో యాక్చువల్ గా అందరు ఏమనుకుని ఉంటారంటే, సరే ఏదో అనుకుని ఉంటారు. సో మీ యొక్క సెక్షన్ విన్న తర్వాత అందరికి రివర్స్ అయిపోయి ఉండింది. థ్యాంక్ యూ శివకోటి సార్. 100% మీ ఇచ్చిన సబ్జెక్ట్ చాలా అద్భుతంగా అందరికి చాలా బాగా ఉపయోగపడింది. మళ్ళీ కూడా నెక్స్ట్ వీక్ లోనే, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోనే మీ సెక్షన్ మళ్ళీ కూడా మేము మీకు మెసేజ్ చేస్తాం సార్. మళ్ళీ ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్.